దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామమునకు మహిమ కలుగును గాక అంటే ఆమేన్ అన్నారు. అది హల్లెలూయా అనే మాట తరచుగా వాడతారు. హల్లెలూయా అనే మాటకు దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనే మాటకు ఒకటే అర్థం. అయితే దానికి రెస్పాన్స్ ఏంటంటే ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వెరీ గుడ్. ఈరోజు మందిరం గురించి మనము 3వ భాగం చదువుతున్నాం. మందిరం గురించి పాఠాన్ని 4 భాగాలుగా విభాగించాము. అందులో ఇది 3వ భాగం. 2 భాగాల్లో మందిరము గురించిన కొంత సమాచారం నేర్చుకున్నాం. ఈరోజు మనము చదువుకున్న 2 పాఠాల కంటే ఈ పాఠంలో కొంచెం ఎక్కువ సమాచారం ఉంటుంది. దానిని వివరించడానికి కొంచెం అవసరమైనప్పుడు కొంచెం వేగంగా వెళ్తాను, లేకపోతే మిగిలిపోతే వచ్చే వారం రేపు చెప్తాను. ఇది మందిరం గురించి పూర్తిగా వివరంగా బోధించిన నాకు తెలిసిన సెమినార్ ఇదే ఫస్ట్ టైం పూర్తిగా మందిరం గురించి. ఏదో ఒక పాఠం 2 పాఠాలు చెప్పారు, కానీ మొత్తం మందిరం గురించిన పూర్తి సమాచారం ఇంతవరకు ఇండియాలో ఎవరు బోధించడం నేను వినలేదు, నేను కూడా బోధించలేదు. ఈరోజు వాక్యము ప్రకటించక ముందు మనందరికీ, ఈ 2 రోజులు విన్న వాళ్ళందరికీ ఒక ప్రశ్న. మందిరంలో, దేవుని మందిరంలో ఉన్న వాటన్నిటిలో ఏది ఉత్తమమైనది, ఏది ప్రాముఖ్యమైనది? ఇంకొక ఛాన్స్. సందేహంగా చెప్పొద్దు, మీరు చెప్పేది గట్టిగా చెప్పండి. మందసం కంటే ప్రాముఖ్యమైనది 10 ఆజ్ఞలు. ఇప్పుడు ఈ మందిరం అంతటిలో ప్రాముఖ్యమైనది 10 ఆజ్ఞలు. మందసం అనేది 10 ఆజ్ఞలు పెట్టడానికి ఉపయోగించిన స్థలం. అది దేవుని కరుణాపీఠం అక్కడ ఉంది. కానీ దానిలో మందసంలో లేక మందిరంలో ప్రాముఖ్యమైనది 10 ఆజ్ఞలు. మీరు దీని గురించి విన్నారో, నేను పదే చెప్పాను. ఈ 10 ఆజ్ఞలను దేవుడు భౌగోళికంగా ఆలోచిస్తే ఎక్కడ పెట్టాడు? భూమికి కేంద్రమైన స్థలంలో 10 ఆజ్ఞలు పెట్టాడు కదా. మీరు ఎటు చూసినా ప్రపంచాన్ని అంతటిని, విస్తీర్ణాన్ని అంతటిని పరిశీలన చేస్తే ఈ 10 ఆజ్ఞలు భూమికి కేంద్రమైన స్థలంలో పెట్టాడు. దాని గురించి నేను కొన్ని వివరంగా చెప్పాను. ఎలాగూ మందిరంలో ప్రాముఖ్యమైనది 10 ఆజ్ఞలని, దీనిని తీసుకొచ్చి దేవుడు ప్రపంచానికి కేంద్రమైన ఆ బిందువులో పెట్టాడని వాక్యం చెప్తుంటే 10 ఆజ్ఞలు కొట్టేశారని ఎవరైనా అంటే మనము ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళని? అంటే దానిని బట్టి 10 ఆజ్ఞలు గురించిన సమాచారం వాళ్ళకి తెలియదు. సో ఈరోజు ఈ 10 ఆజ్ఞల గురించి నేను ఎందుకు ప్రారంభించానంటే, దీని సారాంశం చెప్తాను కొన్ని నిమిషాలు 10 ఆజ్ఞల గురించి. మొట్టమొదట 10 ఆజ్ఞలు దేవుడు అనగా ఎవరో, మొట్టమొదటి పాయింట్ 10 ఆజ్ఞలు చెప్పే. రెండవది ఎవరిని ఆరాధించాలి. మూడవది ఎలాగో ఆరాధించాలి. నాలుగవది ఎప్పుడు ఆరాధించాలి. మొత్తం ఈ 4 అంశాలు మొట్టమొదటి 4 ఆజ్ఞల్లో ఉన్నాయి. ఈ ఎవరిని ఆరాధించాలి చాలా స్పష్టంగా ఒక పేరు చెప్పాడు అక్కడ. మీకు ఆజ్ఞలు తెలిస్తే ఏ పేరుందా? అక్కడ ఏం పేరుంది? నీ దేవుడైన యెహోవాను, అంటే ఆయన్ని ఆరాధించమని 10 ఆజ్ఞలు చెప్తున్నాయి. రెండవది ఎవరిని ఆరాధించాలి?
ఆరాధించేటువంటి వ్యక్తికి సృష్టికర్త అర్హత ఉండాలి. ఆయన సృష్టికర్త అయితే ఆరాధింపబడటానికి అర్హుడు. ఈ ప్రపంచము మొత్తం మీద మనం పరిశీలన చేస్తే ఎక్కువ భాగము సృష్టించిన వారిని ఆరాధన చేస్తారు. ఎక్కువ భాగం సృష్టిని ఆరాధన చేస్తారు. సృష్టికర్తను మరచి జనులు సృష్టినే పూజించుట తగున అనే కీర్తన కూడా రాశారు. సో సృష్టిని ఆరాధన చేస్తారు. అందుకే చెప్పాడు 10 ఆజ్ఞలు ఎందుకు ప్రాముఖ్యం అంటే ఎవరు దేవుడు, ఎవరు సృష్టించారు, ఎవరిని ఆరాధించాలి అనే విషయాన్ని దీనిలో చెప్పాడు. తర్వాత 3వ అంశము ఎలాగో ఆరాధించాలి. సాధారణంగా ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక ఆశ్చర్యం, గట్టిగా ప్రార్థన చేస్తారు. మీరు విన్నారా? మీకు 2 విషయాలు చెప్తాను దేవుడి గురించి. దేవుడికి చెవుడు లేదు, దేవుడికి మెమరీ లాస్ కూడా లేదు. మెమరీ లాస్ ఉందేమోనని ఒకే మాట 25 సార్లు చెప్తారు ప్రార్థనలో. టైం వేస్ట్. దేవుడికి మెమరీ లాస్ లేదు, తర్వాత దేవుడికి వినికిడి లోపం కూడా లేదు. మీరు ఎంత తక్కువగా, ఎంత మృదువుగా ప్రార్థన చేస్తే అంత మంచిది. మనము ప్రసంగం చేసినప్పుడు ఎవరు వినాలి? కూర్చున్న వాళ్ళు వినాలి, సభ్యులు వింటారు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు ఎవరు వినాలి? దేవుడు వినటానికి మనం మైక్లో ప్రార్థన చేయక్కర్లేదండి. మనసులో అనుకుంటే దేవుడికి తెలుస్తుంది. ఎన్నో అనుభవాలు ఉన్నాయి లేఖనాల్లో. మనుషులు తమ మనసులో తలంచినప్పుడు దేవుడు సమాధానం చెప్పాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు గట్టిగా అరవకండి. అది నాగరికత కాదు. చక్కగా సాఫ్ట్ వాయిస్. మీరు ఎవరు మీ మాట వినాలి? దేవుడు వినాలి కదా. కాబట్టి దేవుడితోటి మీరు మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కగా మృదువుగా మాట్లాడాలి. సో దీనిలో మనము ఎవరిని ఆరాధించాలి అనేటువంటి మాట దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడిని ఎప్పుడు ఆరాధించాలి అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు, ఆరాధనలో ప్రార్థన ఒక భాగం కాబట్టి దీనిని వివరిస్తున్నా. ఎప్పుడైనా సరే ప్రార్థన చేసినప్పుడు సౌమ్యంగా, మృదువుగా, తక్కువ స్వరంతో ప్రార్థించండి. ఎప్పుడు ఆరాధించాలి? తర్వాత 4వ అంశము 10 ఆజ్ఞలు చెప్పేది ఎప్పుడు ఆరాధించాలి కదా. దేవుణ్ణి ఆరాధించవలసిన సమయము విశ్రాంతి దినం. చాలా స్పష్టంగా ఆరాధన అనే మాట విశ్రాంతి దినానికి కలిపాడు. ఆరాధన అనే మాట వేరే దినాలకి కలపలేదు ఎక్కడ కూడా. అది ఈ పాఠంలోనే నేను ఆ రెఫరెన్స్ మీకు చూపిస్తాను. అంత పోయిన ముందు పాఠాల్లో కూడా నేను ఆ రెఫరెన్స్ చూపించాను. ఈ పాఠంలో కూడా ఈ రెఫరెన్స్ చూపిస్తాను. ఆరాధన అనే మాట విశ్రాంతి దినానికి అటాచ్ చేశాడు. సో ఇది లేఖన భాగాల్ని పరిశీలనగా చదువుతున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా ప్రభు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ విషయంలో అని మనం తలంచి ప్రార్థన చేసినప్పుడు ఇటువంటి విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. తర్వాత భాగం ఏంటంటే 10 ఆజ్ఞల్లో మన తోటి మనిషితోటి, మన పొరుగు వాడితోటి మనం ప్రవర్తించవలసిన విధానం. మన పొరుగు వాడితోటి మన తోటి మనుషులతోటి మనం ఏ విధంగా ప్రవర్తించాలి అది 2వ భాగం చెప్తుంది. దాన్ని యేసుక్రీస్తు వారు ఒక్క మాటలో చెప్పారు. 10 ఆజ్ఞలు అంటే దేవుణ్ణి ప్రేమించడము, మనిషిని ప్రేమించడం. యూదుల్లో ఒక తెగ ఉన్నారు, వాళ్ళ పేరు పరిసయ్యులు దేవుణ్ణి ప్రేమిస్తారు కానీ మనుషులు ప్రేమించరు. మనుషులు అంత ప్రాముఖ్యం కాదని అనుకునేవాళ్ళు. వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళ థియాలజీ. అందుకే యేసుక్రీస్తు వారు ఒక పరిసయ్యుడు వచ్చి యేసుక్రీస్తు వారిని అడిగితే ఏ ఆజ్ఞలు గాయకోవాలంటే 2వ పాలక మీద అన్న మాటలు చెప్పాడు. అసలు పరిసయ్యుడు వాళ్ళకి దేవుని ప్రేమించడం తెలుసు కానీ తోటి మానవుని ప్రేమించడం తెలియదు. అతనికి అవసరం అది. చాలా మంది అంటారు 6 ఆజ్ఞలే చెప్తారు కదా, ముందు ఉన్న 4 ఆజ్ఞలు కొట్టేసరేమో అనుకుంటారు. అది అజ్ఞానం. అతనికి ఏది అవసరం అది చెప్పాడు. దేవుడు మాట్లాడేటప్పుడు మనకి ఏం అవసరమో అది చెప్తాడు, మన లోపం ఏంటో మనకి చెప్తాడు. కాబట్టి దీనిలో ఈ ఆజ్ఞలన్నింటినీ 10 ఆజ్ఞల్ని దాని సారాంశము దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలి. చాలామంది అంటారు ఇది దేవుణ్ణి ప్రేమించడం అనేది, తర్వాత మనిషిని ప్రేమించడం అనేది న్యూ టెస్టమెంట్ కాన్సెప్ట్ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే క్రొత్త నిబంధనలో ఉద్దేశము ఇది అని. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకనంటే
నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించబడిన ఆయన. ఈ ఆజ్ఞలు ఇచ్చినప్పుడే చెప్పాడు నన్ను ప్రేమించి అనే మాట. తర్వాత చాలా మందికి ఒక రెఫరెన్స్ తెలియదు, అది చెప్తాను మీకు. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించును. ఇప్పుడు మరి చదవద్దు, నేను చెప్తా. లేవియాకాండం 19:18 వాక్యం. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. చాలా మంది క్రొత్త నిబంధనలో దేవుడు క్రొత్తగా ఇచ్చిన ఆజ్ఞ అండి ఇది అంటారు. ఎంత అందులో చూడండి వాళ్ళు. సో ఏది మనం న్యూ టెస్టిమెంట్లో చూసినా దాని రూట్ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంటుంది. నేను యాక్చువల్గా నా స్టడీ నేను న్యూ టెస్టిమెంట్ స్కాలర్ని, కానీ బోధించినప్పుడు ఎప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ మొదలు పెడతాను. ఓల్డ్ టెస్టిమెంట్ దగ్గర నుంచే నేను ప్యాసేజెస్ తీసుకుంటాను, ఎందుకంటే రూట్ అది. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమించినట్లుగా మనుషులను కూడా ప్రేమించాలి. మీరు చెప్పండి, మనిషిని ప్రేమించడం అనేది ఈ భూమి మీద ఈ వాక్యంలో చెప్పబడినట్లుగా నడుస్తున్నట్లయితే కిచెన్లో ఇన్ని పోట్లాట్లు రావండి. అవునంటారా? కిచెన్ పాలిటిక్స్ టూ మచ్. అంటే ఆ కిచెన్లో పాలిటిక్స్ అంటే నేను ఈ వివరాలన్నీ మైక్లో చెప్పను. ఇక్కడ ప్రేమ అనేది లేకపోవటం చేత ఈ పోట్లాట్లు. రెండవది టెర్రరిజం అనేది ఒకటి ఉంది ఇప్పుడు, తీవ్రవాదులు. ఈ తీవ్రవాదం అనేది దీనివల్లనే వచ్చింది. కమ్యూనిజం అనేది కూడా దీనివల్లనే వచ్చింది. మా సమాజంలో సమానత్వం లేదు, అందుకని ఈ సోషలిజం అనే దాన్ని మేము తీసుకొచ్చాం అని వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు. కాబట్టి ప్రేమ అనేది లేకపోవటం చేత ఈ సమస్యలు. అందుకని దేవుడు పాత కొత్త నిబంధనలో రెండట్లో కలిపి చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, నీ పొరుగువాడిని అదే విధంగా ప్రేమించాలని చెప్పారు. తర్వాత నా సబ్జెక్ట్లో మ్యాటర్ కాదు, మీకు నగల గురించి ఆభరణాల గురించి ఒక చిన్న పరిచయం చెప్తాను ఈరోజు. ఇదంతా పాఠం కాదు. ఆభరణాల గురించి ఏంజెల్ మాన్యుయల్ రోడ్రిగస్ అని ఒక మేధావి ఉన్నాడు. ఆయన ఒక పుస్తకం రాశాడు, చాలా చాలా ఎక్సలెంట్గా వివరించాడు ఆ గ్రంథంలో ఈ నగల గురించి. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి కళలో కానీ దర్శనంలో కానీ చూశారు? ఎవరైనా ఎప్పుడైనా కళ అయినప్పుడు, రాత్రి దేవుడు కనిపించినప్పుడు, అలాంటి సన్నివేశం ఏదైనా ఉంటే మీరు గ్రహించవచ్చు. దేవుడు మానవులకు దర్శనం ఇచ్చినప్పుడు ఎన్నడూ ఆభరణాలు ధరించలేదు. దేవుని దూతలు దర్శనం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఎప్పుడు ఆభరణాలు ధరించలేదు. అందుకని ఆయనను సేవించే వాళ్ళు కూడా ఆభరణాలు ధరించకూడదు. దేవుడే ధరించకపోతే మనకెందుకు? కానీ మీరు ఒకటి కాపీ చేస్తారు, అదేంటంటే దేవతలందరూ ఆభరణాలు ధరిస్తారు. దేవతల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఆభరణాలని వాళ్ళు బహుమతిగా ఇస్తారు. అయితే దేవుడు ఆభరణాలు ధరించడు, దేవుని దూతలు కూడా ఆభరణాలు ధరించరు. ఆభరణాలు ధరించడం అనేది దేనికి సూచన? ఒక వాక్యం చెప్తాను, మీ బుర్ర తిరిగిపోతుంది. మీరు ఎప్పుడు ఎవరైనా సరే నేను సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని చెప్తేనే కానీ అది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని తెలియదు, చూస్తే తెలియాలి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ అని కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన వాక్యం ఒకటి చెప్తాను మీకు. మనుషులు దేవుని ప్రజలు అవునా కాదా అని చెప్పడానికి ఆభరణాలు ఒక సూచన. యాకోబు తన మామగారి ఇంటి దగ్గర నుంచి మళ్ళా తిరిగి పుట్టింటికి తిరిగి ప్రయాణమై వస్తున్నప్పుడు అతనికి దేవుడు కనిపించిన ఆ స్థలంలో దగ్గరికి వచ్చినాక దేవుడికి మందిరం కట్టాలని నిశ్చయించుకున్నారు, బలిపీఠం కట్టాలని నిశ్చయించుకున్నారు. బలిపీఠం కడితే అక్కడ ఆరాధన చేస్తారు. బలిపీఠం కట్టి ఆరాధన చేయకముందు అతని దగ్గర ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఒక సమాచారం చెప్పాడు. ఇప్పుడు ఇది మన పాఠంలో లేనిది, ఈ వాక్యం చదివేవాళ్ళు. ఆదికాండము 35వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాల వరకు చదవండి. ఇది మీరందరూ చదవండి. ఒక నిమిషం ఉండండి, మన వాళ్ళు కొంచెం బైబిల్ తీసుకుంటున్నారు, వాక్యం రాసుకుంటున్నారు. ఓకే. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ దేవుడైన ఏశావు ఎదుట నీవు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ, ఈ మాటలు వినండి, యాకోబు తన ఇంటి వారితోనూ
తన యొద్దనున్న వారితోనూ మీ యొద్దనున్న ఏంటంటే అన్య దేవతలు. ఈ మాట మీరు గుర్తుంచుకోండి, అన్య దేవతలు. రెండో మాట చదవండి. పారవేసి మిమ్ములను మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళుదాము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండిన దేవునికి బలిపీఠమును కట్టెదమని చెప్పాను. ఇప్పుడు ఆ 4వ వాక్యం చదవండి. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర మస్తకి వృక్షం క్రింద దాచిపెట్టెను. అన్య దేవతలు. ఏం మాట మీరు చూసారా మీరు? ఈ ఆభరణాలు వాస్తవంగా పూర్వకాలం నుంచి మీరు ఏ దేవుణ్ణి అయితే ఆరాధన చేస్తున్నారో ఆ దేవుని యొక్క రూపంలో బంగారంతోనో లేకపోతే వెండితోనో ఇతర లోహాలతోనో చేయించి మీ శరీరంలో ఏదో ఒక భాగానికి దీన్ని తగిలించుకుని ఆ దేవుడు దుష్టశక్తుల నుండి నన్ను కాపాడుతాడనేటువంటి కాన్సెప్ట్లో నుంచి ఈ ఆభరణాలు వచ్చినాయి. ఆ తర్వాత మనుషులు కొంచెం సంపన్నులు అవడం చేత దీన్ని గోల్డ్కు మార్చారు. గోల్డ్కి ఈ అన్య దేవత రూపంలో వాళ్ళు వీటిని తయారు చేసి వాళ్ళ దేహం మీద ఎక్కడైనా వాటిని పెట్టుకుంటారు. అంటే దాన్ని బట్టి మనం ఆభరణాలు ధరించడం చేత ఏం ధరిస్తున్నాం అన్నట్టు అన్య దేవతలను మనం మోస్తున్నాం పగలంతా. తర్వాత మీకు ఇంకొక సంగతి చెప్తానండి. ఆయనడు ప్రార్థన చేద్దాం, మనం ఆరాధన చేద్దాం. ఆరాధన చేయకముందు దీన్ని మనం తీసేద్దామని చెప్పాడు. మనం ప్రార్థన చేయాలని అంటే మన మీద ఉన్న అన్య దేవతలను తీసి పక్కన పెట్టాలి. అర్థమైందా? ఈ అన్ని దేవతలు మన మీద ఉన్నంతసేపు దేవుడు మన ప్రార్థన వినడండి. అందుకనే సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ క్లియర్గా చెప్తారు ఏమనంటే మీరు ఈ ఆభరణాలు ధరించకూడదండి. సో అన్ని దేవతలను మీరు తీసేసి మోకరించి ప్రార్థన చేయండి, దేవుడు మీ ప్రార్థన వింటాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది మన పాఠములో భాగం కాదు, కానీ ఇది చెప్తే మంచిదనేటువంటి అభిప్రాయం నాకు వచ్చింది. అందుకే మీకు మీ దృష్టికి ఈ విషయాలు తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలు మనం మొదలు పెడదాం. మన పాఠం మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు మందిరంలో కార్యక్రమం ఉంటుంది. మనం మందిరం గురించి చదువుకుంటున్నాం కదా, గుడారంలో ప్రతిరోజు ఒక కార్యక్రమం దానిలో ఉంది. అయితే రెండవ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి వారం ఒక ప్రోగ్రాం ఉంటుంది. వారం వచ్చే కార్యక్రమం ఏ రోజు చేస్తారు? మీరు రేపు మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, జ్ఞాపకం ఉంచుకోండి. వారం వచ్చేటువంటి ఈ కార్యక్రమము ఏ రోజు చేస్తారు? ఇప్పుడు మొట్టమొదటి టెక్స్ట్ లేవియా కాండము 23వ అధ్యాయము 3వ వాక్యం. ఇక్కడ ఈయన ఉపయోగించిన మాట మీరు చూడండి. 6 దినములు పని చేయవలెను. 6 దినములు మీరు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. చూడండి, ఇది 2వ కార్యక్రమం. ఈ మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో ఇది 2వ కార్యక్రమం. ఏమంటాడు చక్కగా? వారం ప్రతి వారం. చాలా మంది క్రైస్తవులైనా కూడా ప్రతి వారం గుడికి వెళ్ళరు. కొన్ని రోజులు మానేసి కొన్ని రోజులు వెళ్ళి మరలా కొన్ని అలా కాదు. ఇక్కడ ఏం చెప్పాడు? వారం క్లియర్. నేను చెప్పు, వారం 6 దినములు పని చేయవలెను. వారము 7వ దినము విశ్రాంతి దినము. అది పరిశుద్ధ సంఘపు దినము. అంటే అందరూ ఆరాధనకి వచ్చి కూడుకునేటువంటి రోజు. విశ్రాంతి దినానికి ఆరాధన అనేటువంటి మాట అటాచ్ చేశాడు బైబిల్లో. వేరే ఏ దినానికి ఆరాధన అనే మాట అటాచ్ చేయలేదండి. ఓకే, మనం విశ్రాంతి దినం అనే మాట మాట్లాడతాం, కానీ ఈ రోజు ఆరాధన చేయాలని దీనికి కలిపాడు అనే విషయం అంత పట్టించుకోం. వారం ప్రతి వారం మనం 6 రోజులు పని చేయాలి. 7వ రోజు మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఈ శరీరము 6 రోజులు పనిచేయటికే 144 గంటలే పనిచేస్తుంది, ఆ తర్వాత పనిచేయదండి. ఫ్రైడే నైట్ 8 o'clock అయ్యేటప్పటికి నేను పూర్తిగా అలసిపోతాను. 6 రోజులు బిజీగా ఉంటా. సెల్ ఫోన్ ఫుల్గా స్టాప్, మొత్తం పనులన్నీ అయిపోయినాయి.
9 అయ్యేటప్పటికి ఖచ్చితంగా నిద్రపోవాలి. అంత అలసిపోతాను 6 రోజులు పనిచేసి. అంటే మీరు బోధించడమే చూస్తారు, నన్ను నేను చాలా పనులు చేస్తాను బోధించడంతో పాటు. కాబట్టి ఈ శరీరము 144 గంటలు పనిచేస్తుంది ఇంజిన్. ఆ తర్వాత దానికి విశ్రాంతి కావాలి. బైబిల్లో దేవుడు మన శరీరాన్ని ఆ విధంగా నిర్మించాడండి. లేదు మేము ఎక్కువ రోజులు పనిచేస్తామంటే మీరేం పని ఎక్కువ చేయలేరు, ఏమి సాధించలేరు, నిద్రపోరు, అనారోగ్యము, ఈ వ్యసనం అన్నీ ఉంటాయి. మనిషికి పని చేయాలి, విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి వారం విశ్రాంతి దినం. ఇది 2వ కార్యక్రమం మందిరంలో జరిగేది. 3వ కార్యక్రమం నెలకు ఒకటి వస్తుంది. 3వ కార్యక్రమం ఇది నెలకు ఒకసారి వచ్చే కార్యక్రమం. యెహెజ్కేలు 46వ అధ్యాయము 3వ వాక్యం. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలువబడి. ఇక్కడ క్వశ్చన్ అండి, తలుపు దగ్గరికి ఎందుకు రావాలి? తలుపు దగ్గరికి ఎందుకు రావాలి? లోపలికి వెళ్ళటానికి వీలేదు. అర్థమైందా? ఈ భక్తులు ఎవరు మందిరంలోకి వెళ్ళకూడదు. నిన్న వాక్యం చదివాను కదా, వాళ్ళు తలుపు వరకు మాత్రమే వాళ్ళు రావచ్చు. అందుకని తలుపు దగ్గరికి రమ్మని చెప్పాడు. వచ్చి ఏం చేయాలని చెప్పాడు వాక్యం చదవండి. తలుపు దగ్గర నిలబడి మీరు తర్వాత వాక్యం చదువుతున్నారు, మధ్యలో లైన్ వదిలేశారు. మరియు విశ్రాంతి దినముల్లోను అమావాస్యల్లోను దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు వండర్ఫుల్. ఆరాధన అనే మాట విశ్రాంతి దినానికి కలిపాడు దీనిలో. వండర్ఫుల్ అండ్ ఎక్సలెంట్, క్లియర్. మనము దేవునికి చేసేటువంటి ఆరాధనకు ఆధారం ఉండాలి. వింటున్నారా? దాన్ని ఫౌండేషన్ అండి. ఈ ఆధారం లేకుండా భవనాన్ని నిర్మించలేము. అలాగే మన ఆరాధనకు కూడా ఆధారము దేవుని వాక్యం. దేవుని వాక్యంలో 7వ రోజు ఆరాధన చేయాలని చెప్పాడు. సింపుల్ పర్సన్, సామాన్యమైన మనిషి కూడా దీన్ని అర్థం చేసుకోగలరు. కావాలని దీని మీద ఏదైనా వాళ్ళు డిబేట్, లేకపోతే దీని మీద వాళ్ళు ఏదైనా చర్చించాలని వాళ్ళు అనుకుంటే, దీన్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఏదైనా చేయాలని అనుకుంటే తప్ప, నిజంగా ప్రభువుకు సమర్పించుకున్న మనస్తత్వం గల వాళ్ళు అయితే ఏమీ విచారించకుండా, ఏమీ చర్చించకుండా లేఖనాన్ని అంగీకరిస్తారు. మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యమైన పునాది దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యాన్ని మనం అనుసరించి నడవాలని దేవుడు కోరుతున్నాడు. దానికంటే ప్రాముఖ్యమైన విషయము, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచి మనం ఆశీర్వాదం పొందాలని దేవుడు కోరుతున్నాడు. అర్థమైందా? మనం ఆశీర్వాదం పొందటం కొరకు దేవుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఆ సిస్టమ్ ప్రకారం మనం చేస్తే క్షేమంగా ఉంటాం. సో కాబట్టి ఈ వాక్యము మనకి నేర్పే మాటలను తరచుగా ఎక్కువ భాగం కొంతమంది చదువుతారు, చదివిన తర్వాత మూసేస్తారు, ఆ తర్వాత ఏం చదివారో కూడా తెలియదు వాడికి. అయితే మీరు నా దగ్గర నుంచి నేర్చుకోవాలని ఆశిస్తున్నట్లయితే చదివిన ప్రతి వాక్యాన్ని ధ్యానం చేయండి, తర్వాత ఆలోచించండి. ఈ వాక్యం యొక్క భావం ఏంటి, ఏమి చెప్పాలని దేవుడు నాకు తలుస్తున్నాడు అని మీరు చర్చిస్తే దానిలో ఉన్న లోతైన భావము మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని చూసాము? 3 పాయింట్లు చూసాం కదా. ఇప్పుడు 4వది మనం చూద్దాం. క్షమించండి. ఓకే, 2 చూసాం. ఓకే, 3వది సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి సంఘ దేవాలయంలో ప్రోగ్రాం. ఈ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ కార్యక్రమాలు 3 ఉన్నాయి పండుగలు. ఒకటి పస్కా పండుగ, 2వది పెంతెకోస్తు పండుగ, 3వది పర్ణశాలల పండుగ. ఓకే, పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాల, ఈ 3 సంవత్సరానికి ఒకసారి వస్తాయి. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ పండుగలు అప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధన చేయడానికి వస్తారు. కార్యక్రమాలు జరుగుతాయి సంవత్సరానికి ఒకసారి. అయితే ఈ పండుగలు అనుసరించి ఆచరించడానికి ఎవరు వెళ్ళాలి? ఎవరైనా చెప్తారు సభలో? ఈ 3 పండుగలు వాళ్ళు ఆచరించడానికి వెరీ గుడ్. ఇక్కడ కూర్చున్న స్త్రీలు చెప్తున్నారు, మీకు ఏ గ్రేట్. ఒకవేళ గిఫ్ట్ ఇవ్వాల్సి వస్తే మీకు ఇస్తాను. సో మన వాక్యం చదువుతామండి. నాతో పని ఏదైనా మాట చెప్తే వాక్యమే, నా సొంత మాట ఏముండదు. నిర్గమకాండము 34వ అధ్యాయము 23వ వాక్యం.
నిర్గమకాండము 33వ అధ్యాయము 34వ అధ్యాయము 23వ వాక్యం చదువు. సంవత్సరమునకు ముమ్మారు మీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సన్నిధిని కనబడవలెను. వండర్ఫుల్. అంటే యెహోవా సన్నిధి ఎక్కడ ఉన్నది అనమాట? ఆలయంలో ఉంది, దేవాలయంలో ఉంది కదా, గుడారంలో ఉంది. మనము ఇంకొక విధంగా మాట్లాడే దీనికి ఇంకా చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ మనుషులు ప్రభువుని ఆరాధన చేయడానికి దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యమైన కార్యక్రమాలు, మొట్టమొదటి రోజు చేసే కార్యక్రమం, వారానికి ఒకసారి చేసే కార్యక్రమం, తర్వాత నెలకు ఒకసారి చేసే కార్యక్రమం, సంవత్సరానికి ఒకసారి చేసే కార్యక్రమం. అయితే ఇప్పుడు దీని తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అర్పణలు ఉన్నాయి. ఈ అర్పణలు కూడా చెప్తాను. ఈ మందిరంలో ఎన్ని అర్పణలు అర్పించేవాడో మీరు రాసుకుంటే రిఫరెన్స్ చెప్తా, చదవలసింది ఇవి లేదు, ఇది కేవలం మీకు ఇన్ఫర్మేషన్ కోసమే దీన్ని నేను చెప్తాను. అర్పణలు మొట్టమొదటిది దహన బలి. హాఫ్ ఎ మినిట్ టైం. దహన బలికి లేవియా కాండము 1వ అధ్యాయము 10 నుంచి 17 వరకు. ఇది దహన బలి. దహన బలి అంటే అక్కడ అర్పించిన బలి మొత్తం పూర్తిగా కాలిపోతుంది, బూడిది మాత్రమే మిగులుతుంది. ఓకే. తర్వాత రెండవది పాప పరిహారార్థ బలి. పాప పరిహారార్థ బలి. ఓకే. ఎవరైనా రాసుకుంటున్నట్లయితే రెఫరెన్స్ లేవియా కాండము 4వ అధ్యాయం 1 నుంచి 35 వరకు. ఇది పాప పరిహారార్థ బలి. లేవియా కాండము 4వ అధ్యాయము 1 నుంచి 35 వరకు. పాప పరిహారార్థ బలి. తర్వాత అపరాధ పరిహారార్థ బలి. అపరాధ పరిహారార్థ బలి ఇది లేవియా కాండం 5వ అధ్యాయము 14 నుంచి 19. అపరాధ పరిహారార్థ బలి. తర్వాత సమాధాన బలి. సమాధాన బలి లేవియా కాండము 3:1 నుంచి 16. సమాధాన బలి లేవి 5వ అధ్యాయము లేవి 3వ అధ్యాయము 1 నుంచి 16 వరకు. ఆఖరిది నైవేద్యం. ఇవన్నీ ఈ బలులు, అర్పణలు అన్నీ లేవియా కాండంలో. మీరు అందుకే మీకు ఒక అసైన్మెంట్, మన సెమినార్ ఇది అయిపోయిన తర్వాత లేవియా కాండం మొట్టమొదటి నుంచి చివరి వరకు ఒకసారి చదవండి. పెన్ను తీసుకోండి. మీకు ఇష్టమైంది, మీకు నేర్చుకోవాలనుకున్న ప్రతిదాన్ని అండర్లైన్ చేసేయండి బైబిల్. మీరు తర్వాత వెతుక్కున్నప్పుడు కష్టం అవుతుంది అలా అండర్లైన్ చేయకపోతే. లేవియా కాండము ఈ అర్పణలు, ఈ బలులు, ఇందులో జరుగుతున్న కార్యక్రమాలన్నిటికి సమాచారాన్ని, ఎక్కువ భాగం సమాచారాన్ని లేవియా కాండంలో రాశారు. ఓకే. కాబట్టి మనము ఇక్కడ ఇంకా మనము ముందుకు వెళ్ళకముందు ఇక్కడ ఒక ఆలోచన నేను చెప్పాలి మీకు. పురుషులందరూ ఈ 3 పండుగలు చేసినప్పుడు మందిరానికి వస్తారు. కానీ మనము రక్షణ మార్గం పూర్తయిపోయిన తర్వాత మరి అప్పుడు సంగతి ఏంటి? అప్పుడు కూడా పురుషులు వెళ్తారా? రక్షణ మార్గం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఎవరు వెళ్తారో మీకు ఆ వాక్యం చెప్తాను. అది చెప్పిన తర్వాత ఈ అంశము పూర్తి అవుతుంది. ఇది యెషయా గ్రంథము 65వ అధ్యాయము 18వ వాక్యం. యెషయా గ్రంథము నేను సృజించుచున్న దాని గురించి 65వ అధ్యాయము 18వ వాక్యం చదువు. నేను సృజించుచున్న దాని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. కంటిన్యూ. నేను యెరూషలేమును గూర్చి ఆనందించేదను, నా జనులను గూర్చి హర్షించేదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. ఓకే. అక్కడ ఇకను కొద్ది దినములే. ఓకే. మీరు ఇంకొక రిఫరెన్స్ 66 చదవండి. 65 కాదు, 66:18. వారి క్రియలు
ఓకే. వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడువారిని సమకూర్చేదను. ఓకే, ఎవరంట ఇప్పుడు ఈసారి పురుషులు అనలేదండి. రక్షణ మార్గం అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే సమస్త జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని సమకూర్చేదను. అప్పుడు ఏం చేస్తారంటే వారు వచ్చి చూచేదరు, దేవుని మహిమ చూస్తారంట. అప్పుడు అందరూ ఒక పురుషులే కాదు. ఎందుకు ఇక్కడ పురుషుల్ని మాత్రమే వెళ్ళమని చెప్పాడంటే వాళ్ళు యెరూషలేంకి ప్రయాణం చేయాలి. 200 మైళ్ళ దూరం యెరూషలేం నుంచి వేరే ప్రాంతాలకి కాలిబాటను నడవాలి, వెళ్ళి తిరిగి రావాలి. అందుకని స్త్రీలు రావాల్సిన అవసరం లేదు, పురుషులు వస్తే చాలని పురుషులకు పెట్టాడు. వాళ్ళు రావద్దని ఉద్దేశం కాదు. అందుకని దీనిని పురుషులకే రక్షణ, పురుషులే దేవుడి దగ్గరికి వెళ్ళాలనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అక్కడ పరిస్థితిని బట్టి అలా చెప్పాడు. ఆఖరికి దేవుడు మనుషులను సమకూర్చినప్పుడు అందరినీ ఆయన సన్నిధికి తీసుకొస్తాడు. అందుకని ఇప్పుడు మీరు చదవకుండానే నేను మీకు ఒక వాక్యం చదువుతాను. నా సన్నిధిని మొరొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 23వ వాక్యం. సమస్త శరీరులు, స్త్రీలు, పురుషులు, శిశువులు, వృద్ధులు అందరూ వస్తారు. కాబట్టి పురుషులు ఒక్కలే అనే మాట అది నేను పూర్తి చేయకుండా, అది చెప్పకుండా దాన్ని నేను విడిచిపెడితే అసంపూర్ణంగా ఉంటుంది. మా స్త్రీల సంగతి ఏంటి? 50% పాపులేషన్ లేడీస్ కదా. అసలు ఈ భూమి అంతా నడవటానికి, ఈ భూమి అంతా విస్తరించడానికి స్త్రీలే కారణం కదా. అందుకని ఆ సందర్భంలో అలా చెప్పాడు. కానీ వాస్తవానికి అది ఎల్లకాలం కొనసాగాలని కాదు. రక్షణ మార్గం పూర్తయిన తర్వాత సమస్త శరీరులు ఆయన ఆరాధన చేయడానికి వస్తాడు అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు తర్వాత అంశం మొదలు పెడతా. దేవాలయాలు ఎన్ని? దేవాలయాలు ఎన్ని ఉన్నాయంటారు దేవాలయాలు? కనీసం గెస్. ఎన్ని దేవాలయాలు ఎన్ని ఉన్నాయి? ఇన్ఫర్మేషన్ వాక్యాలతో సహా చెప్తాను మీకు. ఎన్ని దేవాలయాలు ఉన్నాయి? ఇది ఓకే, మంచిదే, అదొక కాన్సెప్ట్. అయితే మనము ఎన్ని దేవాలయాలు ఉన్నాయో చూద్దాం. మొట్టమొదటి దేవాలయము ఎక్కడ నిర్మితమైంది? మనం చదువుకుంటున్న దగ్గర నుంచి. భూమి మీద కాదు. మొట్టమొదటి దేవాలయం ఎక్కడ ఉనికిలో ఉంది? పరలోకంలో కదా. ఓకే, మొట్టమొదటిది పరలోక దేవాలయము అని హెడ్డింగ్ పెట్టండి. పరలోక దేవాలయం. ఈ పరలోక దేవాలయానికి ఒక రెఫరెన్స్ హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వాక్యం. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన. సరిపోద్ది అక్కడ. ఇది మనుషులు స్థాపించలేదు, దీన్ని పరిశుద్ధ ఆలయం అని పెట్టాడు. ఎక్కడుందంట? పరలోకములో ఉంది ఈ దేవాలయం. ఇది మొట్టమొదటి దేవాలయం. రెండవది గుడారం. గుడారము మొట్టమొదట ఎక్కడ కట్టబడింది? భూమి మీద గిల్గాల్. రైట్. యోర్దాను నది దాటక ముందు వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు ఈ మందిరాన్ని కట్టారు. అక్కడ స్థిరంగా లేదు. వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ 38 సంవత్సరాలు ఆ తర్వాత యోర్దాను నది దాటిన తర్వాత మొట్టమొదట గిల్గాల్లో కట్టారు ఈ మందిరం. ఈ గిల్గాల్లో కట్టిన ఈ మందిరము బట్టతోటి కట్టబడింది. దాని కొలతలు మీరు ఇందాక నేర్చుకున్నారు. దీని గురించి ఆదేశించాడు ఈ గుడారం కట్టమని. నిర్గమకాండము 25:8 నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలనని చెప్పాడు. ఇది అప్రాక్సిమేట్లీ ఇది కట్టిన డేట్ చెప్తాను, 1403వ సంవత్సరం. ఇది అంటే ఒక సంవత్సరం అటు ఉండొచ్చు, ఒక సంవత్సరం ఇటు ఉండొచ్చు. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి అంత యాక్యురేట్గా దొరకలేదు సమాచారం. 1403వ సంవత్సరం బీసీలో ఈ మొట్టమొదటి దేవాలయము లేక మందిరము కట్టారు. ఇది కట్టినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఒక ప్రాముఖ్యమైన వాగ్దానం చేశాడు. ఈ మందిరం కట్టిన తర్వాత, దీన్ని ఉనికిలోకి తెచ్చిన తర్వాత అందులో ఒక వాగ్దానం, కొన్ని వాగ్దానాలు చేశాడు. అందులో ఒక వాగ్దానం ఏంటంటే ఆయన చెప్పింది, ఈ మందిరం దగ్గరికి వచ్చి అంటే ఈ మందిరం దగ్గరికి మీరు వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడతానని చెప్పాడు. ఈ మాట్లాడిన తర్వాత ఏం చేస్తాడో కూడా చెప్పాడు. ఈ 2 వాక్యాలు చదువుదాం. మొట్టమొదటి నిర్గమకాండము 29వ అధ్యాయము 42వ వాక్యము 3వ లైన్ నుంచి చదవండి.
నిర్గమకాండము 29వ అధ్యాయము 42వ వాక్యము 3వ లైన్. నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును. ఆమేన్. ఏంటంటే ఈ మందిరంలో మనతోటి మాట్లాడడానికి అక్కడికి వస్తాడంట, మనల్ని కలుసుకుంటాడంట. మందిరం ఎంత ప్రాముఖ్యమో చూడండి. మనతో కలుసుకోవడం ఒకటే కాదు, మనతో మాట్లాడతాడు. అందుకని ఈ మాట చెప్పకముందు ఈ కీర్తన పాడా, నాతో నీవు మాట్లాడితే ఎలా ఉంటుందని. పాట మొట్టమొదటి పాడేటప్పుడు లో పిచ్తో పాడతాను, తర్వాత కొంచెం హై పిచ్తో పాడతాను. సో దీన్ని దేవుడు అక్కడికి వచ్చి మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడితే ఏం చెప్తాడండి మనకి? చెప్పండి. దేవుడు మనతో మాట్లాడితే అన్ని మంచి విషయాలు చెప్తాడు కదా. కానీ దేవుడు మనతో మాట్లాడితే ఏం చెప్తాడో చెప్తాను వాక్యంలో మీకు. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వాక్యం. ఇది 3వ లైన్ నుంచి చదవాలి. నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వాక్యం 3వ లైన్. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు, ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. ఏంటండి ఇక్కడ వాగ్దానం? దేవుడు నిన్ను కలుసుకుంటే ఏమిస్తాడంట? ఎవరికి అవసరం లేదు చెప్పండి. ఆ మందిరంలో నుంచి వచ్చేటువంటి మహా గొప్ప ఆశీర్వాదం లేక మహా గొప్ప సంతోషకరమైన విషయం, దేవుడు వచ్చి మనిషితోటి మాట్లాడతాడు. భారతదేశంలో ఉన్న మనకు ఒక సాంప్రదాయం ఉంది. దేవుడితోటి మనం మాట్లాడాలంటే ఎన్నో స్థలాలు దర్శించాలి. పశ్చిమ నుండి తూర్పుకి, ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి ఎన్నో పుణ్యస్థలాలు ఉన్నాయి. దేవుడితో మాట్లాడటానికి దేవుడిని అన్వేషిస్తారు మనుషులు. ఇక్కడ అన్నాడు, నేను కట్టిన మందిరం దగ్గరికి వస్తే నేను నిన్ను కలుసుకుంటాను, నీతోటి మాట్లాడతాను. నీతో మాట్లాడి ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఏదైనా సరే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మనం చేసే పని ఏదైనా దేవుని చేత ఆశీర్వదింపబడ్డప్పుడు అది ఎల్లప్పుడూ ఆశీర్వాదం పొంది ఉంటుంది. ఒకసారి ఆశీర్వదించింది మళ్ళీ దేవుడు తీసాడు. ఒకవేళ మనం ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఇక్కడ వాగ్దానం ఏంటంటే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. మీరు కష్టం చేయలేదని కాదు, మీరు శ్రమపడి పొలాన్ని మీరు సేద్యం చేయలేదని కాదు. మీరు ఎంత కష్టపడ్డా, మీరు ఎంత సేద్యం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని దానికి కావలసిన వసతులు కల్పించినా దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు ఆ పంట సమృద్ధిగా పండుతుంది. మీ జీవితంలో మీకు ఆరోగ్యం కావాలనంటే, మీ జీవితంలో మీరు సంతోషంగా బ్రతకాలంటే అది దేవుని ఆశీర్వాదం. గుర్తుంచుకోండి. మనం చేసేటువంటి కష్టం వల్ల కాదు, నరుని ప్రయాస వలన అతని ఆశీర్వాదము అధికం కాదు. దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు మనిషి చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించినప్పుడు అతనికి సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది. దాన్నే అతడు చేయనదంతా సఫలం అవుతుంది. దేవుని ఆశీర్వాదం ఉన్నప్పుడు మనం ఏమి చేసినా ఆ ప్రతిదీ నెరవేరుతాం. అందుకని చెప్పాడు, నేను మిమ్మల్ని కలుసుకుంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. అందుకని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పేదానికి సూచనగా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు బ్లెస్సింగ్ ఇస్తారు కదా. ఇది దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పడానికి సూచన, పాస్టర్ గారు కాదండి. కానీ పాస్టర్ గారు ఇచ్చే ఆశీర్వాదం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకవేళ నాకే ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు అనుకోండి, నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇస్తాను, ఇష్టం లేని వాళ్ళందరినీ శపిస్తాను. అందుకని ఆశీర్వాదం కానీ శాపం కానీ దేవుడి దగ్గర నుంచే వస్తుంది. సో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఈ దీనిని బట్టి మనం అర్థం చేసుకుంటాం. ఓకే. తర్వాత మూడవది సొలొమోను దేవాలయం. మూడవ మందిరము సొలొమోను దేవాలయం. సొలొమోను దేవాలయము అంతకుముందు పాఠంలో చెప్పాను, 966 సంవత్సరము సొలొమోను అనేటువంటి రాజు కట్టించాడు. ఈ దేవాలయం కట్టడానికి 7 సంవత్సరాలు పట్టింది. సొలొమోను దేవాలయం కట్టించడానికి 7 సంవత్సరాలు పట్టింది. అయితే ఈ 7 సంవత్సరాలు ఈ దేవాలయము మిస్సెస్ ఎల్ఎన్ జి వైట్ ఏమంటుందంటే, ప్రపంచంలో ఉన్న భవనాలన్నిటికంటే అతి సౌందర్యమైన భవనము యెరూషలేం దేవాలయం. వింటున్నారా నా మాటలో? అతి సౌందర్యమైన భవనం, నోబుల్ ఎడిఫైస్, ఇంగ్లీష్లో అంటారు నోబుల్ ఎడిఫైస్. ఎడిఫైస్ అంటే ఒక ఉన్నతమైన మానవ నేత్రానికి కనిపించేటువంటి భవనం. ప్రపంచం అంతటికీ కేంద్రమైన యెరూషలేంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటిలోకి ఎంతో అందమైన దేవాలయాన్ని దేవుడు సృష్టించాడు. అది సొలొమోను దేవాలయం. ఆ తర్వాత ఈ సొలొమోను దేవాలయము 605లో కూర్చబడింది. దానికి కారణం ఒకటే కారణం, దేవుడు చెప్పాడు, మీరు నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల
ఈ దేవాలయం ఎల్లకాలం ఉంటుంది, మీరు నా ఆజ్ఞలు అనుసరించకపోయినట్లయితే ఈ దేవాలయం కూల్చివేయబడుతుందని దేవుడు వాళ్ళకి వాగ్దానం మాట చెప్పాడు. ఇది కట్టిన దాదాపు 350 సంవత్సరాల తర్వాత భూమి మీద అతి సౌందర్యమైన ఈ దేవాలయం పూర్తిగా కోల్చబడింది, నేల మట్టం అయిపోయింది. వీళ్ళని 70 సంవత్సరాలు బబులోనులో బానిసలుగా ఉండటానికి దేవుడు పంపించాడు. ఆ 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని ఇప్పుడు మరలా నిర్మించారు. ఆ నిర్మించిన మనిషి పేరు జెరుబ్బాబెల్. దీన్ని జెరుబ్బాబెల్ నిర్మించిన ఈ దేవాలయాన్ని జెరుబ్బాబెల్ దేవాలయం అని పిలుస్తారు. ఇది ఎజ్రా 3:5 ఉంది. ఇది చదవద్దు, మీకు నేను రెఫరెన్స్ చెప్తున్నా. ఈ జెరుబ్బాబెల్ అని ఆయన బానిసత్వంలో ఉన్న బబులోన్లో ఉన్న వాళ్ళని విడుదల చేసినప్పుడు, కోరేష్ అనే రాజు మీరు వెళ్ళి దేవాలయం కట్టుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి ఈ దేవాలయాన్ని కట్టుకున్నారు. అది జెరుబ్బాబెల్ దేవాలయం. ఈ దేవాలయం కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది. ఓకే, ఈ దేవాలయం అయిపోయిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ దేవాలయం కొంచెం పాతబడి ఇది అక్కడక్కడ దీన్ని కొంత రిపేర్ చేయవలసి వచ్చింది. ఈ రిపేర్ చేయవలసి వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని మరలా సౌందర్యంగా తీర్చిదిద్దాడు హేరోదు. దాన్ని హేరోదు దేవాలయం అంటారు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు హేరోదు దేవాలయంలోనే ఆయన ప్రతిష్ఠింపబడ్డారు. హేరోదు దేవాలయంలోనే యోహాను తండ్రి అయిన జకరయ్య ప్రార్థన చేశాడు. ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. యోహాను సువార్త 2:20, ఎవరైనా రెఫరెన్స్ రాసుకోవాలంటే రాసుకోండి. యోహాను సువార్త 2:20. ఈ దేవాలయాన్ని కట్టడానికి 46 సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ఆ తర్వాత సొలొమోను కట్టిన దేవాలయం వల్లే ఈ హేరోదు దేవాలయం కూడా సౌందర్యమైనదిగా తయారైంది. అయితే ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దీనిలో హేరోదు దేవాలయాన్ని చాలా ప్రేమించాడు, కానీ దేవుని ప్రేమించలేదు. చాలా మంది విశ్వాసులకు దేవాలయం మీద చాలా ప్రేమ ఉంటుందండి. దేవాలయం చుట్టూ తిరుగుతారు, దేవాలయం కోసం చాలా పనులు చేస్తారు, కానీ దేవుడితోటి మాత్రం వాళ్ళకి సన్నిహితమైన సంబంధం ఉండదు. ఆ ఆరాధన చేయవలసి వచ్చినప్పుడు, ప్రార్థన చేయవలసి వచ్చినప్పుడు దానికి దూరంగా ఉంటారు. ఈ హేరోదు కూడా అటువంటి వాడు అనమాట. దేవాలయాన్ని ప్రేమించాడు, కానీ దేవుని ప్రేమించలేదు హేరోదు. ఓకే, ఆ తర్వాత 6వ దేవాలయం. ఈ 6వ దేవాలయం వచ్చిన వాక్యం ఇది 1 కొరింథీ 3:16. ఇది 6వ దేవాలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? చాలు, ఇక్కడ చెప్తున్నాడు మీరు దేవుని ఆలయం. ఎందుకని దేవుని ఆత్మ మనలో నివసించడం చేత మనము దేవుని ఆలయం అయి ఉంటాం. ఓకే, ఇది 6వ ఆలయం. ఇప్పుడు 7వ ఆలయం. 7వ ఆలయము ప్రకటన గ్రంథము 21:22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ దేవాలయం ఎవరిదండి? గొర్రె పిల్ల దేవాలయం. ఇది 7వ దేవాలయం. దీని తర్వాత ఇంకా దేవాలయం ఉండదు. ఇక యేసుక్రీస్తు ఈ దేవాలయం అన్ని అయిపోయిన తర్వాత ఇక ఆఖరిగా వచ్చిందనమాట. ఇది సర్వాధికారి అయిన యేసుక్రీస్తు దేవాలయం. ఓకే, రెఫరెన్స్ ప్రకటన గ్రంథము 21:22. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఎంత స్పష్టంగా చెప్పాడండి. ఆఖరికి 7వ దేవాలయము యేసుక్రీస్తు వారు. ఇప్పుడు దేవాలయము నాకు కనపడలేదని చెప్పాడు. కారణం ఏంటి? దేవాలయం ఎందుకు లేదు అక్కడ? దేవాలయము ముందు ఎందుకు ఇచ్చాడు? మీరు బాగా ఆలోచించండి. దేవాలయం దేవుడు ఎందుకు ఇచ్చాడు? మానవులందరికీ రక్షణ మార్గం తెలియచేయడానికి దేవాలయం ఇచ్చాడు. రక్షణ మార్గం అంతా పూర్తి అయిపోయింది. దేవుని ప్రజలైన వారందరూ రక్షింపబడ్డ వాళ్ళు దేవుని సమక్షంలో ఉన్నారు. అందుకని దేవాలయం వస్తుంది. మనం స్వయంగా ముఖాముఖిగా దేవుణ్ణి చూస్తాం కాబట్టి అందుకని చెప్పాడు ఏ దేవాలయము నాకు కనపడలేదు. యేసుక్రీస్తే మనకి దేవాలయము అయి ఉంటాడు. దేవాలయం ఉండదు భవిష్యత్తులో అనే మాట ఎవరైనా చెప్పారా బైబిల్లో అంతకుముందు? దేవాలయం ఉండదు. మీరు ఆరాధన చేసే ఇక్కడ దేవాలయం మీద, పర్వతాల మీద మీరు ఆరాధన చేయరు.
అని ఒకరితో మాట్లాడారు. ఆ సందర్భం చెప్తారా? తన తల్లితో మాట్లాడు. ఓకే, యేసుక్రీస్తు వారు తల్లితో మాట్లాడు కాదు, రైట్, యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో చెప్తున్నారు ఈ మాటలు. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వాక్యం చదవండి. అమ్మా, ఒక కాలము వచ్చుతున్నది, ఆ కాలము ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అయిపోయింది కారండి, ఎందుకంటే ఇంకా దేవాలయం ఉండదు ఇంక ఇక్కడ. ఇది దాని అర్థం. ఈ పర్వతం మీద అయినను, ఈ పర్వతం అంటే గెరిజియం పర్వతం మీద సమరయులు ఆరాధన చేసేవాళ్ళు. అయితే యెరూషలేములో యూదులు ఆరాధన చేసేవాళ్ళు. యెరూషలేములోనూ ఆరాధించరు, సమరయులు గెరిజియం పర్వతం మీద కట్టుకున్న దేవాలయంలో కూడా ఆరాధించరు. ఆయన్ని ఆ దేవాలయం ఉండదు ఇంకా అని ఉద్దేశం చెప్పాడు. మరి ఇప్పుడు దేవాలయం ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఆయనే మనకి తోడుగా ఉంటాడు. రక్షణ మార్గము పూర్తయిన తర్వాత దేవాలయము ఇంకా మనకి అవసరం లేదు. ఇది యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో ముందే చెప్పారు. మనం ఎవరు ఈ స్థలాల్లో ఇంకా ఆరాధించాం. ఒక స్థలానికి ప్రాధాన్యత ఉండదు. ఫలానా స్థలానికి వెళ్ళి అక్కడే ఆరాధించాలి అనేటువంటి సెంటిమెంట్ కూడా మనిషికి అవసరం లేదు. అక్కడికి వెళితే చాలా మంది అనుకుంటారు ప్రతి ఊరికి దగ్గరలో ఏదో ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లో ఒక పాస్టర్ గారు ప్రార్థన చేస్తారండి, అక్కడికి వెళితే మనకి పూర్తిగా నయమైపోద్ది, అక్కడికి వెళ్తే మనం బాగుపడతాం అనుకుంటారు. అటువంటి వాళ్ళందరికీ నేను ఏం చెప్తానంటే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, బైబిల్ చదువుకుని దాని ప్రకారం విధేయులై జీవిస్తే మీరు ఎక్కడున్నారు అక్కడే మీకు స్వస్థత కలుగుతుంది. ఆమేన్. ఎప్పుడైతే మనం దేవునికి విధేయులు అవుతామో, మనం ఎక్కడుంటే అక్కడే దేవుడు మనల్ని దర్శించి మనల్ని ఆశీర్వదిస్తారు. ఎక్కడో ఏదో ఒక స్థలంలో ఏదో ఒక పాస్టర్ గారు మనల్ని అక్కడికి వెళితే, ఈ మధ్యకాలంలో ఇంకొక కాన్సెప్ట్ వచ్చిందండి, 7 వారాలు ఆ గుడికి వెళ్తే మీకు ఏ జబ్బు ఉన్నా ఏ సమస్య ఉన్నా పరిష్కారం అయిపోద్ది. అది చాలా పెద్ద బూటకం. మనుషులను మోసం చేయడానికి నంబర్ 1 మోసం అన్నమాట. ఇంకొక పద్ధతి వచ్చిందండి, 7 వారాలు మీ ఇంట్లో కనుక ప్రార్థన చేస్తే 7 శుక్రవారాలు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం అయిపోద్ది. ఆ తర్వాత ఆయన కనపడ్డు మీకు. సో ఈ కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయిందండి. మనుషులు ఎక్కువ భాగం దేవునికి విధేయులై జీవించకుండా అడ్డగోలుగా ఆశీర్వాదం పొందాలని ప్రయత్నం చేయడానికి సాతానుడు మనుషులను భ్రమ పెట్టడానికి ఉపయోగించేటువంటి సాధన. పరిశుద్ధ లేఖనం అలా చెప్పలేదు. మనం దేవునికి విధేయులైన జీవిస్తే నువ్వు ఎక్కడుంటే అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ అన్నాడు, నేను కలుసుకుని నిన్ను ఆశీర్వదించదని చెప్పి, ఏ స్థలం అయితే ఆ స్థలం. కాబట్టి ఈ మాటల్లో మందిరము గుర్చిన సమాచారం 7 మందిరాల గురించి మనం నేర్చుకున్నాం. ఈ విధంగా ఒకసారి ఈ రక్షణ మార్గం అంతా, రక్షణ ఏర్పాటు అంతా పూర్తి అయిపోయిన తర్వాత మనమందరము పుట్టిన దగ్గర నుండి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించేటంత వరకు ఈ దేవాలయంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనిషికి నిత్య జీవనం గురించి బోధిస్తాయి, దేవుని వాక్యం నేర్పుతారు. ఆ తర్వాత ఈ విధంగా జరగటం చేత పౌలు అంటాడు, సదాకాలం మనం ప్రభుతో కూడా ఉంటామని చెప్పాడు కదా. సదాకాలం ప్రభుతో కూడా ఉంటాం అనేది ఎప్పుడంటే మన యాత్ర ముగించిన తర్వాత, పునరుత్థానం చెందిన తర్వాత యేసుక్రీస్తుతో ఉంటాము. అది సదాకాలం ప్రభుతో కూడా. ఇంకా మనకి ఇంకొక టెక్స్ట్ తెలుసండి, తరచుగా మనం అనుకుంటా ఈ వాక్యం చదివినప్పుడు. ఇది దావీదు ఆ కీర్తన 23వ అధ్యాయము 6వ వాక్యం. దీనిలో ఈ 6వ వాక్యం చదవండి. నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే దీని అర్థం ఏంటంటే చిరకాలం మన దేవుని సన్నిధిలో ఉంటాం, నిత్యరాజ్యం. ఇది దాని అర్థం. అంతేగాని చిరకాలం దేవుని మందిరంలో కూర్చుంటే మన పని ఎవరు చేస్తారండి? ఇప్పుడు మీరు చెప్పండి. మనం ఈ పనులన్నీ మనం చేసుకోలేము అలాగా. కానీ దీని ఉద్దేశం ఏంటంటే ఈ చిరకాలం దేవుని మందిరంలో ఉండటం, ఈ రక్షణ మార్గం మనిషికి పూర్తి అయిపోయిన తర్వాత మనం దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు అక్కడ చిరకాలం దేవుని మందిరంలో మనం ఉంటాం. దేవుడే మన మందిరం, దేవుని సన్నిధి సదాకాలము మనతో ఉంటుంది. ఓకే, మందిరంలో తర్వాత అంశము ఆరాధన. ఆరాధనలో ప్రాముఖ్యమైన భాగాలు ఏమిటి? మందిరంలో ఆరాధనలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటి? ఆరాధనలో ప్రాముఖ్యమైన అంశం నేను ఈ వాక్యం దానికి రాకముందు 2-3 వాక్యాలు చదివి మీ మైండ్ ప్రిపేర్ చేసి అప్పుడు
దాన్ని ఆ వాక్యానికి మనం వెళ్దాం. యోహాను సువార్త 4:23 చదవండి. అయితే ఆ, యథార్థంగా యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది. ఇక్కడ యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనే మాటకి ఒక అర్థం మనుషులు చెప్పేది ఏంటంటే, నీవు ఆత్మ చేత నింపబడితే ఎక్కువ శబ్దం చేస్తావు, అది నువ్వు ఆత్మతో నింపబడ్డావని చెప్పడానికి గుర్తు. అది రాంగ్. ఆత్మతో నింపబడ్డవాడు ఎక్కువ శబ్దం చేయడండి, నిశ్శబ్దంగా ఉంటాడు. కానీ ఎవరు శబ్దం ఎక్కువ చేస్తారో మీరు చెప్పండి నాకు. ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళు శబ్దం చేస్తారు. అర్థమైందా? సో ఇది ఒక రాంగ్ ఫిలాసఫీ. మనిషి మీదకి ఆత్మ వచ్చినప్పుడు ఆ మనిషి చాలా శబ్దం చేస్తాడనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉంటావు. నీ మీద అతను ఆయన పని చేస్తున్నాడు. అయితే దీని అర్థం ఏంటంటే, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయటం అంటే విధేయులు అయి ఉంటాం. దానికి తెలుగు మాట చెప్తాను, పూర్ణ హృదయంతో ఆయన ఆరాధన చేస్తాం. పూర్ణ హృదయంతో ఆయన ఆరాధన చేస్తాం. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు అని అంటే దాని అర్థము మనము పూర్ణ హృదయంతో యెహోవాను ఆరాధన చేస్తాం. ఆరాధన చేసే మనుషుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, గుళ్ళోనే కూర్చుంటారు కానీ మనసు మాత్రం ఇంటి మీద ఉంటుంది. అవునా? గుళ్ళో కూర్చుంటారు, ఇక్కడ ఏముంది, కట్టి ఉంది, ఇక్కడ తలంపేమో అక్కడ ఉంది. నేను బయట బట్టలు ఆరేసి వచ్చాను, ఒకవేళ వర్షం వస్తే తడిసిపోతాయేమో. పాస్టర్ గారు ఈయన బాధ చెప్తా ఉంటాడు, వాకింగ్ కిటికీలోంచి అటు నుంచి ఇటు నుంచి ఎలా ఉందని పరిశీలన చేస్తూ ఉంటారు. వాళ్ళు తొందర అనమాట, ఏమి నష్టం జరగబోతుంది అనుకుంటారు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్న తర్వాత ఇంకేం నష్టం జరగబోతుందని ఆలోచన అక్కర్లేదు. ఇక్కడ పరిపూర్ణమైన సమర్పణతోటి మనుషులు ఉండరు, ఏదో ఆలోచనలో ఉంటారు. అదే చెప్తున్నాడు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి అన్నారు. దీనికి హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి ఒక వాక్యం చెప్తారు. కీర్తన గ్రంథము 32:2. కీర్తన గ్రంథము 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. అదే అన్నమాట, ఆత్మలో కపటం లేనివాడు, నిష్కళంకమైన హృదయం కలవాడు. దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కడు నిష్కళంకమైన హృదయం ఉండాలనేది ఈ వాక్యం యొక్క భావము. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలనే మాట యొక్క భావము అది. అప్పుడు ఈ విధంగా ఆరాధన చేసేటువంటి మనిషికి ఉండవలసిన లక్షణం కీర్తన గ్రంథంలోనే చెప్పాడు. 24వ అధ్యాయం 4వ వాక్యం. ఇది చదవండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఈ వాక్యం ముందు మొట్టమొదటి నుంచి చదవండి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడు. ఇది ఇటువంటి ఆరాధన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఆరాధించారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని అంటే దాని భావము ఇది. కానీ ఆ విధంగా ఆరాధన చేసే వాళ్ళకి దేవుడు ఒక వాగ్దానం చేశాడండి. మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి ఈ వాక్యం. ఆయన చేసిన వాగ్దానం ఇప్పుడు మీరు కీర్తనలు 24 చదివారు కదా, 24:4-5 చదవండి. ఏం వాగ్దానం? వాడు యెహోవా వలన ఆశీర్వదింపబడును. మీరు ఎన్ని పనులన్నా చేయండి, దేవుడు ఆశీర్వదించకపోతే మనం చేసే పనుల వల్ల ఏమీ ప్రతిఫలం రాదు. మనం వింటున్నారా? మీరు శ్రమ పడతారు, పడవలసిన దానికంటే ఎక్కువ శ్రమ పడతారు, అయితే ప్రతిఫలం రాదు. అదే ఈ పాట ఒక కీర్తన ఉంది కదా, రాత్రి అంతా ఏ శ్రమ పడినో రాలేదు చేయము. సో పేతురు ఎక్స్పీరియన్స్ ఇది. రాత్రి అంతా పేతురు ఆయన తన సొంత శక్తి, ఆయన పేతురు ఎక్సలెంట్ ఫిషర్మ్యాన్, ఆయనకి చేపలు పట్టుకునే దానిలో అయితే నైపుణ్యత ఉంది, ఆయనకి తెలుసు. కానీ ఆయనకే జయం రాలేదు. ఇంత చేపలు పట్టుకునే ఇంత అలవాటు అంటే జ్ఞానం ఉన్న మనిషికి కూడా. అందుకే రాత్రి అంతా శ్రమ పడినా ప్రతిఫలం రాలేదు. యేసు ప్రభుతో అంటాడయ్యా, మేము రాత్రి అంతా కష్టపడ్డాం, మాకు ఏమి చేపలు దొరకలేదు అన్నాడు. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, నీ ధోని ప్రక్కన వలయం అంటే. ఈ పేతురు అంటాడు తన మనసులో, ఇప్పుడు వరకు మనం చేసాం కదా, ఈయనకి చేపల వేటగాడు కాదు, ఆయనకి ఏం తెలుసు మనకి చెప్తున్నాడు అనుకుంటాడు. ఈయన చేపల వేటగాడు కాదు, ఎప్పుడు చేపలు వేటాడలేదు ఈయన, ఎందుకు ఈయన నన్ను ఈ విధంగా ఈ ధోని ప్రక్కన చాలాసార్లు వాలేశాను అని ఎందుకు విసుక్కుంటా వాలేశాడు. దాంట్లో చాలా చేపలు పడ్డాయి. అప్పుడు అర్థమైంది ఈయన ఎవరైనా అంటే. నేను మీకు చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే, మీరు ఏది చేయాలన్నా దేవుడు మీ కృషిని ఆశీర్వదించినప్పుడు
అది ఆశీర్వాదం పొందాలి. దేవుని ఆశీర్వాదం లేకుండా మీరు ఏదైనా కృషి చేస్తే మనకి ఏమి ప్రయోజనం ఉండదు. యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అనేటువంటి మాటలతో ఉన్న వాక్యాలు కొన్ని చదివాను. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం, ఇటువంటివి కలిగి ఉండి మనుషుడు ఆరాధన చేసినప్పుడు ఆ మనిషి మోకాలు నేలకు తాకినప్పుడు ఏ క్షణంలో అతని మోకాలు నేలకు తాకుతుందో ఆ క్షణంలో పరలోకపు గౌళ్ళు వెతుకుపడతాయి. అందుకే మనము మనసులో అనుకుంటేనే దేవుడు ఆకాశ గౌళ్ళు తెరుస్తాడండి. ఇంక మన నోరు మాట చెప్పక్కర్లేదు. దేవుడు రెడీగా ఉన్నాడు ఎప్పుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించడానికి. సో కాబట్టి ఈ మాటల్లో మందిరంలో కొన్ని ప్రాముఖ్యమైన పనులు జరుగుతాయి. అందులో జరిగిన సంభవాలను మనం నేర్చుకున్నాం. మందిరంలో ఇప్పుడు ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవడానికి వచ్చాం, ఆరాధన. ఇప్పటి వరకు చదువుకున్న ఇవి మందిరంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలు. అయితే ఇప్పుడు మన ప్రస్తుత రోజుల్లో క్రైస్తవులందరూ చేసేటువంటి కార్యక్రమం ఆరాధన. ఆరాధనలో 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగము వాక్యం, రెండవ భాగము ప్రార్థన, మూడవ భాగం కీర్తన. ఈ 3లో దేనికి ఎక్కువ సమయం పెట్టాలి మనం? మెజారిటీ వాక్యానికి ఎక్కువ సమయం పెట్టాలి. నేను చెప్పనా మీరు దేనికి ఎక్కువ సమయం పెడతారు? మీరే జవాబు చెప్తున్నారు కాబట్టి ఇక నుంచి అలా చేయొద్దు. కీర్తనలకి ఎక్కువ సమయం లేదండి ఆరాధనలు. యాక్చువల్గా సమాజ మందిరం అనే ఒక ఆరాధన చేసే స్థలం ఉంది కదా, ఈ సమాజ మందిరంలో 15 నిమిషాల కంటే ఎక్కువ పాటలు పాడరు. అంటే ఎక్కువ పాటలు పాడటానికి ఇంకొక కారణం ఉంది. ముందు వచ్చిన వాళ్ళు వెనక వచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ పాడతారు. నేను మీ అందరికీ చెప్తాను, ఇప్పుడు ఈ మీటింగ్లో మీరు ఏమైనా నేర్చుకున్నారా? ఖచ్చితంగా టైం. మీ ఆరాధన ప్రోగ్రాం కూడా అలా ఉంటుంది. 8 గంటలకి అంటే 8 గంటలకు మీరు ఉండాలి. అప్పుడు ఇన్ని పాటలు పాడవలసిన అవసరం ఉండదు, వేస్ట్ ఆఫ్ టైం కూడా ఉండదు. నేను జూమ్లో ప్రోగ్రామ్స్ నడిపిస్తాను, అందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆన్ డాట్. జూమ్లో చెప్పేది ఎప్పుడు దాదాపు 50 నిమిషాలు చెప్తాం. కరెక్ట్గా టైంకి మొదలు పెడతాం. కాబట్టి మీరు కూడా మొట్టమొదట మీ ఆరాధనలో టైంని పాటించడం నేర్చుకోండి. అప్పుడు ఇన్ని పాటలు పాడవలసిన అవసరం ఉండదు. ముందు వచ్చిన వాళ్ళు ఆఖరి వచ్చే వాళ్ళకి గంట పాడతారు పాటలు. అన్ని ఆ పాటల్లో చాలా వరకు బాధపడతారేమో, అర్థం లేని పాటలే చాలా వరకు. అందులో ఈ రోజుల్లో క్రైస్తవ కీర్తన పుస్తకంలో లేని పాటలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు నేను గమ్మత్తు చేస్తాను ఒక్కొక్కరు పాట అయితే, నీ వెంటనే ఉంటాను. నిజంగా నువ్వు ఆయన వెంటే ఉన్నావని అడుగుతాను నేను ఆ పాట పాడేవాడిని. సో చాలా అర్థం లేకుండా పాడతారు. నీ వెంటనే ఉంటానయ్యా, నిజంగా అసలు ఆయనతో ఉన్నాడు ఆయన పాట పాడే మనిషి. ఒక ఆయన ఉన్నాడు బాగా పాడతాడు ఈ పాట. నేను ఆయన అడుగుతాను 2-3 సార్లు, నువ్వు ఈ పాట పాడుతున్నావు నిజంగా దేవుడితో ఉన్నావు? ఊరికే అర్థం లేకుండా పాడటమే. తర్వాత వచనాలు లెక్క పెట్టలేనని వచనాలు ఉంటే అన్ని వచనాలు పాడతాను కానీ ఆశీర్వాదం రాదనుకుంటారు. అసలు ఆ కీర్తనలోనే ఆశీర్వాదం లేదు. చాలా ఎక్సలెంట్ పాటలు ఉన్నాయండి మన ఆరాధన కార్యక్రమంలో. దీనిలో ఒక పాట చెప్తాను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మీరు 1000 సార్లు పాడినా మీకు అలసట రాదు ఈ పాట. ఇలాంటి కొన్ని పాటలు ఉన్నాయి మన కీర్తన పుస్తకాల్లో. కానీ మోడర్న్ డేస్లో వచ్చిన ఈ కీర్తనలు పాడి విని విసిగిపోయాను. నేను పాడలేదు కానీ వింటే విసిగిపోయాను. అర్థం లేదు, ఒక్క పాటలో కూడా అర్థం ఉండదు. ఈ పాట మీరు పాడండి, 20 సార్లు పాడిన రోజుల్లో మీకు అలసట రాదు. ఉన్న పాట ఉన్న వచ్చుతున్నాం, త్రాహిమా, క్రీస్తునాథ, ఇవన్నీ ఈ పాటలన్నీ అర్థం మాత్రమే కాకుండా దైవ సంకల్పంలో రాయబడిన కీర్తనలు. కాబట్టి కీర్తనలు అనేవి 15 నిమిషాలు మాత్రమే ఆరాధన. కానీ మీరు చెప్పినట్టు ఎక్కువ సమయము వాక్యంలో అంటే ఆరాధనలో వాక్యం చదువుకోవాలి. ఒకవేళ ఎవరైనా మీరు ముందు వచ్చారనుకోండి, పాటలు పాడటం మొదలు పెట్టకుండా కూర్చొని బైబిల్ చదువుకోండి. బైబిల్ చదవటం ఎలాగో చెప్తాను. నేను ఎలా చదువుతున్నాను, ప్రతి మాట, ఆ మాటలో ఉన్న అక్షరాలు
బాగా పరిశీలన చేసి చదువుతాను. అందుకే మీరు ఎక్కడైనా ఒక్క మాట ఒక్క అక్షరం మిస్ అయితే నాకు తెలుస్తుంది. అలాగూ కూర్చొని వాక్యం చదువుకోండి, దాని అర్థం ఏంటో మీకు తెలుస్తుంది. నేను బైబిల్ చదివేశానండి సంవత్సరంలో అని చెప్తారు చాలామంది. వేస్ట్ అండి, వాళ్ళకి ఏమి జ్ఞాపకం ఉండదు. అలా కాకుండా మీరు ఏదైతే చదివారో దాన్ని అర్థం చేసుకోవడానికి నెమ్మదిగా చదవండి, అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత ఆ వాక్యాన్ని, ప్రభువా నువ్వు ఈరోజు నాకు ఈ విషయం అర్థమైంది, నేను దీని ప్రకారం ఇప్పటి వరకు నేను చేయట్లేదు, దీని ప్రకారం చేయడానికి నాకు నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయమని ప్రార్థించాను. దేవుని యొక్క శక్తి ఉంటే తప్ప వాక్యాన్ని మనం అనుసరించి నడవలేము. ఇది ఈ భౌతిక దేహంలో ఉన్న బలహీనత. అది అందుకని మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ఇక్కడ చదివి అర్థం చేసుకుని దాని ప్రకారం అనుసరించాలి. ఈ రోజు దేవుడు మీకు ఒక సత్యం బయలుపరిస్తే దాన్ని మీరు అనుసరించకుండా బైబిల్ చదివితే ఇంకొక సత్యం దేవుడు మీకు బయలుపరచడు. మీరు ఎక్కడైనా రాసుకోండి, ఇది ఫ్యాక్ట్. చాలా మందికి సత్యం తెలియట్లేదు, అర్థం కావట్లేదు, వాళ్ళు అంగీకరించట్లేదు అని చెప్తారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి బయలుపరచలేదు. దేవుడు బయలుపరిస్తే దాన్ని అనుసరించి నడిచేటువంటి మనసు వారికి లేదు. వాడు పూర్తిగా క్లోజ్ అయిపోయింది వాళ్ళ చాప్టర్. అందుకని చాలా విషయాలు దేవుడు వాళ్ళకి బయలుపరచడు, వాళ్ళకి అర్థం కాదు. అయితే ఎవరైతే దేవుని వాక్యం వినడానికి ఇష్టపడతారో వాళ్ళకి దేవుడు బయలుపరుస్తాడు. మొట్టమొదటి ఆరాధనలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసింది ఏంటంట? దేవుని వాక్యం. తర్వాత దేవుని వాక్యము ప్రసంగం చేయటం ద్వారానే కాకుండా చదవటం ద్వారా కూడా మనం చాలా గ్రహిస్తాం. చదవటం ద్వారా చాలా చదువుకోవడానికి మీరు కూర్చొని గుళ్ళో దాన్ని ధ్యానించండి, మీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఎక్కువసేపు వాక్యం చదివిన సందర్భం ఒకటి లేఖనాల్లోనే మనం చదువుదాం. ఆ రోజుల్లో మందిరంలో మనుషులు ఎంతసేపు దేవుని వాక్యం చదివేవాళ్ళు, ఇది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నెహెమ్యా 8వ అధ్యాయం 1 నుంచి 3 వాక్యాల వరకు ఒక్కొక్క వాక్యం వరుసగా చదవండి. 2వ లైన్ నుంచి చదవండి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా యాజకుడైన ఎజ్రా 7వ మాసమున మొదటి దినమున చదవబడు దానిని గ్రంథ శక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని నీటి గుమ్మం ఎదుట మైదానంలో ఉదయం మొదలుకొని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అండి? మీరు చెప్పండి, ఎన్ని గంటల? ఈ మనుషులు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి. ఇక్కడ వాక్యంలో మీరు చూసినట్టు చెప్తే నిలవబడి ఉన్నారంట. వీళ్ళకి ఇంత దాహం ఈ టైంలో దేవుని వాక్యం తెలుసుకోవాలనేటువంటి అంత ఆశ, అంత తపంతో ఉన్నారు. వీళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు కనీసం 6 గంటల టైము ధర్మశాస్త్రం వాళ్ళు చదువుతుంటే, మోషే రాసిన ధర్మశాస్త్రం 5 పుస్తకాలు ఈ మనుషులు నిలవబడి ఉన్నారు. ఈ 3వ వాక్యం చదవమ్మా మళ్ళీ ఇంకోసారి. నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగలిగిన వారికి అందరికీ చదివి వినిపించగా వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఈ మాట చూడండి, ఆఖరికి వచ్చి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. గుడికి వెళ్ళి వాక్యం వినేవాళ్ళు చాలా మంది మీరు బోధించే వాక్యం వినరు. అక్కడ కూర్చుని ఎలా ఉంటారు, వింటున్నారో వినట్లేదో తెలియదు, అర్థమైందో అర్థం అవ్వలేదో తెలియదు. అందరూ లేస్తారు, అందరూ కూర్చుంటారు, అందరూ మోకరిస్తారు. ఆమెనంటే వెళ్ళిపోతారు. బైబిల్ మూసేసారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బైబిల్కి 6 రోజులు రెస్ట్, 7వ రోజు పని. 6 రోజులు ఫుల్ రెస్ట్ బైబిల్కి. కానీ అలా కాదు. ఈ మనుషులు చూడండి, వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఒక్క స్టెప్లో 6 గంటలు నిలవబడి దేవుని వాక్యం చదువుతున్నారు. చదివిన తర్వాత ఏం చేశారు? జనులు ఆ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రాముఖ్యమైన విషయం దేవుని వాక్యం. ఈ మనం జీవిస్తున్న ఈ రోజుల్లో వాక్యానికి అంత శ్రద్ధ లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. మాట్లాడితే ఏమనుకుంటారంటే మాకు ఇదంతా తెలుసుని అనుకుంటారు. ఎప్పటి నుంచో మేము ఈ వాక్యాలు వింటున్నాం అనుకుంటారు. ఒక విషయం ఏంటంటే మీరు వినలేదు.
ఇంకొక విషయం ఎన్నా కానీ మీరు దాన్ని అనుసరించి నడవలేదు. దాన్ని అనుసరించి నడవలేదు కాబట్టి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే మీరు ఆశీర్వాదం పొందలేదు. అందుకని ఇక్కడ ఈ మనుషులు ఎలా చేశారు చూడండి, నాకు ఎంత ఆశ్చర్యం ఇది చదివినప్పుడు. నెహెమ్యా గ్రంథంలో వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం అంటే మనం 12 గంటలు లెక్కేసుకుందాం, 12 గంటల వరకు 6 గంటలు నిలవబడి ఉండి మోషే ధర్మశాస్త్రం చదువుతుంటే జనులు ఆ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో విని. నేను ఇన్ని గంటలు మీరు ఆరాధన చేయమని నేను చెప్పట్లేదు, మీకు అన్ని గంటలు మీరు నిలబడి ఉండి దేవుని వాక్యం చర్చించమని చెప్పట్లేదు. నేను మీకు బోధించేటువంటి విషయం ఏంటంటే దేవుని మందిరానికి వెళ్ళి కూర్చుని ఆరాధన చేసినప్పుడు వాక్యము ప్రధానమైంది. ఒకవేళ నాలోటి వస్తే నేను ఎప్పుడు వచ్చినా 1 గంట వాక్యం చెప్తాను, కనీసం 55 నిమిషాలు వాక్యం చెప్తాను. అలాగూ బోధించేవాళ్ళు అలాగూ వాక్యం బోధించాలి, వినేవాళ్ళు అంత శ్రద్ధతో వినాలి. ఒకవేళ బోధించడం అంత సమయం బోధించగలిగిన సమర్థత లేకపోతే కొంచెం తక్కువ బోధించినా అర్థ సహితమైన వాక్యాన్ని మనుషులకు బోధించాలి. ఈరోజు వీడికి ఏం కావాలి? ఈరోజు మనుషులు ఎదుర్కొనే సమస్యలు ఏంటి? వాళ్ళ ఆహారం నేను వాళ్ళకి ఎలాగ పెట్టాలి? తరచుగా అంటారు, పాస్టర్ గారు కడుపు నిండా అన్నం పెట్టావా ఈ రోజు? నువ్వు చాలా కడుపు నిండుగా నువ్వు అన్నం పెట్టావు, మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు అని నేను ఎదురు చూస్తాను. అది చాలాసార్లు ఇలా అంటారు, కడుపు నిండా అన్నం దొరికింది ఈరోజు మాకు. నాకంటే సీనియర్ మెంబర్ ఒక ఆయన, ఒక చర్చిలో నేను అంటే మా సంస్థలో పెద్ద ఆయన, నాకంటే పెద్ద ఆయన భార్య వచ్చారు. నేను వాక్యం చెప్తుంటే అందరికంటే ముందు ఆయన భార్య వచ్చి, పాస్టర్ గారు చాలా రోజుల తర్వాత మా కడుపు నిండా అన్నం తిని మేము ఇంటికి వెళ్తున్నామని చెప్పి. అలాగే మనుషులు వాక్యం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకని పాస్టర్ గారు కూడా వాక్యం బోధించడం, ఎంతసేపు బోధించాము అనేటువంటిది ప్రాముఖ్యం కాదు. మీకు అంత కెపాసిటీ లేకపోతే మీరు 1 గంట మాట్లాడలేకపోతే అరగంట మాట్లాడండి, అరగంట చక్కటి వాక్యం ఉపదేశించండి, వాళ్ళు విని నేర్చుకునేలా. ఈ మనుషులు ఏం చేశారంటే జనులు ధర్మశాస్త్ర గ్రంథము శ్రద్ధతో విన్నారు, నిలబడి విన్నారు. కాబట్టి ఆరాధనలో ప్రాముఖ్యమైనది పాటలు కాదండి. నేను పాటలు పాడతా. చాలా మందికి పాటలు పాడేవాళ్ళకి పాటలు పాడటమే రాదండి, తెలుసా మీకు? కొంతమంది పాడుతుంటే ఎప్పుడు ఆపుతారో ఈ పాట అనుకుంటారు. ఒక ఆవిడ లేచిందా ఈవిడ పాట పాడటానికి అనుకుంటారు. మనం పాట పాడితే ఎవరికి ఇష్టం ఉండదండి, ఎందుకంటే మన స్వరమే మనకి ఇష్టం, అందుకే మనం పాడతాం. కానీ మన స్వరం అందరికి ఇష్టం ఉండదండి. అందుకని ఆరాధనకి వెళ్ళే వాళ్ళందరికీ నేను ఒక సలహా చెప్తాను, మీరు పాటలు పాడే కంటే కూర్చుని వాక్యం చదువుకోండి, వాక్యం అర్థం చేసుకోండి. అర్థమైన వాక్యాన్ని మీరు అనుసరించి నడిస్తే దేవుడు మీకు ఇంకొక సత్యం బయలుపరుస్తాడు, లేకపోతే అంతవరకే మీరు. ఇప్పుడు చాలామంది ఈ సత్యాలన్నీ మనం బోధిస్తున్నాము, మరి వాళ్ళందరికీ ఎందుకు తెలియదు ఈ సత్యాలంటే వాళ్ళు ఆగిపోయారు, అక్కడ నేర్చుకుంటాం ఆపేశారు. మాకు చాలా తెలుసు అండి, మాకు డిగ్రీలు ఉన్నాయి, మాకు హోదాలు ఉన్నాయి, మాకు పదవులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపద ఉంది, మాకు చాలా బలం ఉంది, అధికారం ఉంది, రాజకీయం ఉంది, ఇవన్నీ అనుకుని మేము చాలా రక్షణకు దగ్గరగా ఉన్నాం అనుకుంటున్నారు. రక్షణకు చాలా దూరంగా ఉన్నారు. క్రైస్తవుడిగా బ్రతికినంత కాలము మనుషుడు నేర్చుకుంటూనే ఉండాలి. ఆమేన్. బ్రతికి ఉన్నంత కాలం మనం నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకునే కెపాసిటీ మనకి ఇచ్చాడు దేవుడు. ఈ రోజు కూడా నేను నేర్చుకుంటున్నాను, ఆ కారణం చేత మీకు బోధించగలుగుతున్నాను. మరి 20 సంవత్సరాల కిందట నేను ఎలా బోధించలేదు, ఈ రోజు ఇలా బోధించడానికి కారణం ఏంటంటే నేను ఇంకా నేర్చుకుంటున్నాను. వాక్యమే మన ఆధారం. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఆరాధనకి వెళ్ళి నేను పాటలు పాడతాను అనేకంటే నిశ్శబ్దంగా కూర్చొని మందిరంలో అందరూ వచ్చే వరకు వాక్యం చదువుకోండి. బైబిల్ని మీరు మాస్టర్ చేయాలి. ఈ బైబిల్ని నేను మాస్టర్ చేశాను, దీన్ని పరిశుద్ధ గ్రంథాన్ని ఇంగ్లీషు తెలుగులో పరిపూర్ణంగా పరిశీలన చేసి అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, నా దృష్టికి ఏదైతే కనిపించిందో దాన్ని అనుసరించి నడుస్తాను. 40 సంవత్సరాల కిందట శాకాహార భోజనం తినాలని ఒక బోధకుడు బోధించాడు. బాగా టైం తీసుకుని ఆయన చెప్పిందంతా రాసుకున్నదంతా చూసుకుని అర్థం చేసుకుని ఒకరోజు మానేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ తిరిగి ఎన్నడూ నేను మాంసాహారం ముట్టుకోలేదు. అంటే ఒక మనిషి ఏదైతే మంచిదో దాన్ని చేయటానికి నిశ్చయించుకోవాలి. పరిశుద్ధ లేఖనం మనకు నేర్పుతుంది. సరిగ్గా మే 1వ తేదీ 1969వ తేదీ నేను టీ తాగడం మానేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎప్పుడూ టీ ముట్టుకోలేదు. అంటే ఇది మంచిది కాదని అనుకున్నాను. అందుకే నేను ఇలాగ ఆరోగ్యంగా ఉన్నా. ఏ మనుషుడు ఇంతసేపు నిలబడి గంటన్నారు ఎవడు మాట్లాడలేడు. ఆ శక్తి దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి మానవుడు చేయలేనిది ఏదీ లేదండి, సమస్తం చేయగలడు. కాబట్టి దేవుని వాక్యము మనం అనుసరించి నడవటం మొదలుపెట్టినప్పుడు
దేవుడు మనకి ఇంకా అనేకమైన సంగతులు బయలుపరుస్తాడు. ఒక సంగతి నీకు బయలుపరిచిన తర్వాత నువ్వు అనుసరించి నడకపోతే ఇంకో సంగతి దేవుడు నీకు బయలుపరచాడు అని అనుకోవద్దు. ఆయన కూడా నీకు బయలుపరచడు. దేవుడు నీతో మాట్లాడితే నువ్వు వినవు, దాన్ని అనుసరించి నడవు అని దేవుడు కూడా సైలెంట్గా ఉంటాడు. సౌలు ప్రార్థన చేస్తే జవాబు చెప్పాడా? నిశ్శబ్దంగా ఉన్నాడు కదా, నిశ్శబ్దంగా ఉన్నాడు. సౌలు ప్రార్థన చేస్తే దేవుడు జవాబు చెప్పలేదు. ఎందుకంటే ఈ మనిషిని చెప్పిన మాట వినడానికి ఆయనకు అర్థమైంది. క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని విని దానిని అనుసరించి నడవటం. దానికంటే ఉన్నతమైంది ఇంకొకటి లేదు. ఎప్పుడైతే దేవుని వాక్యం విని దాన్ని అనుసరించి నడుస్తావో అప్పుడే నీ స్థితి పూర్తిగా మార్పు చెందుతుంది. ఆధ్యాత్మికంగా, శారీరకంగా, లైంగికంగా, ఆస్తిపరంగా, సంతానపరంగా ప్రతిదీ ఒక్కొక్కటి దేవుడు పూర్తిగా మార్చి పారేస్తాడు. మన వాక్యానికి అవిధేయమైతే మనం నేర్చుకునేది ఏముండదు. కాబట్టి దేవుని మందిరంలో, ఆరాధనలో ప్రాముఖ్యమైన ఉద్దేశం దేవుని వాక్యం. ఈ పుస్తకం చాలా చిన్నదండి. వాస్తవంగా నేను చూసిన పుస్తకాలను బట్టి పరిశీలన చూస్తే ఇది చాలా చిన్న పుస్తకం. కానీ ఈ పుస్తకంతో సరిపడేటువంటి పుస్తకం ఇంకొకటి లేదు ప్రపంచం. ఒక్క మాటలోనే చాలా అర్థం ఉంటుంది. ఒక్క మాటలోనే చాలా శక్తి ఉంది. ఒక్క మాటలోనే చాలా బలం ఉంది. అంత అత్యున్నతమైన గ్రంథం ఇది మన దగ్గర ఉంది. చాలామంది అనుకుంటారు మందులు కొనుక్కుంటాం కానీ బైబిల్ ఎవరైనా ఊరికే ఇస్తే బాగుంటుంది. పాస్టర్ గారు బైబిల్లో ఏమైనా వస్తాయా మీ దగ్గరికి అంటారు. నేనేమన్నా బైబిల్ అనే షాప్ అనేది. పాస్టర్లో బైబిల్ ఏమైనా వచ్చినాయా మీ దగ్గర? నా దగ్గర బైబిల్ రావు, నేను కొంటాను. సో ఎవరైనా ఉచితంగా ఇస్తే మంచిది అనుకుంటారు. పాలు కొంటారు, బట్టలు కొంటారు, అన్నీ కొంటారు, కానీ బైబిల్ మాత్రం ఊరికే రావాలి. నేనేం చెప్తానంటే యేసుప్రభువు చెప్పారు, కత్తి లేనివాడు ఏమన్నాడు, బట్ట వేసి కత్తి కొనుక్కోమని. అంటే కత్తి అంటే బైబిల్, పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోవాలి. ఏదైనా సరే దేనికి మనం ప్రాధాన్యత ఇస్తామో అదే మనకి చాలా విలువగా ఉంటుంది. కాబట్టి ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని వాక్యం. ఒకవేళ పాస్టర్ గారు ఈ రోజు మీరు చెప్పిన వాక్యము సభ్యులకు అర్థం కాకపోతే వచ్చేవారం అదే బోధించండి అర్థమయ్యేదాన్ని. ముందు వాళ్ళకి అర్థమయ్యేదానికంటే మీకు అర్థం అవ్వాలి ఆ వాక్యం. మీకు అర్థమైతే అప్పుడు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలరు. ఎక్కువ మంది పాస్టర్ గారికి వాక్యము అంత సమయం పెట్టరు. కొంచెం సమయంతోనే మీరు కాలం గడపాలనుకుంటారు. ఈ 4 పాఠాలు మొత్తం నేను ఇక్కడ బోధించే 4 పాఠాలు నాకు కొంతకాలంగా తెలిసినాయే. ఒక ఊర్లో నేను బోధించాను కూడా. కానీ ఈ ఒక నెల టైం తీసుకున్న ఈ నోట్స్ నేను తయారు చేయడానికి 1 month. ఎప్పుడు చూసినా సరే ఆ టేబుల్ మీద కూర్చొని ఈ అధ్యయనం చేసి వేరే గ్రంథాల నుంచి, డిక్షనరీ నుంచి దాని అర్థం ఏంటి, దీని భావం ఏంటి, దీన్ని కొత్త నిబంధనలు ఈ మాటకి అర్థం ఎలా చెప్పారు, ఈ రోజుల్లో ఇది ఎలా ఉపయోగం, ఇవన్నీ పరిశీలన చేసి ఈ నోట్స్ తయారు చేశాను. నెల పట్టింది దీన్ని తయారు చేయడానికి. కాబట్టి పాస్టర్ గారికి కూడా డ్యూటీ ఉందండి, వాక్యం బాగా బోధించాలి. ఒకవేళ మీరు బాగా నాకులాగా గంట బోధించలేకపోతే, గంటన్నర బోధించలేకపోతే, అరగంట అన్న బోధించండి. అరగంట బోధించలేకపోతే 20 నిమిషాలన్నా బోధించండి. 20 నిమిషాలు బోధించేది మొత్తం చాలా రుచిగా ఉండాలి. అయ్యగారు మంచి వాక్యం చెప్తారు, ఈరోజు గుడికి తొందరగా వెళ్దామని అనుకోవాలి. మనుషులు లేట్గా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి రుచి లేదు ఇక్కడ. కాబట్టి పాస్టర్ గారు మీరు వాక్యానికి శ్రద్ధ చూపించండి. సంఘ సభ్యులు కీర్తనల కంటే ఎక్కువ భాగం వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటే నిన్న చెప్పారు, ఆ ప్రశ్నలు అడుగుతుంటే ఏం జవాబు కరెక్ట్గా చెప్పట్లేదు ఎవరు. అంటే సరిగా వినలేదో లేకపోతే వినాలని శ్రద్ధ లేదు. అంత విపులంగా చక్కగా నోట్స్ రాసుకునేలాగా చెప్పాను, మరి చెప్పట్లేదు అంటే దాన్ని బట్టి వినట్లేదని కదా. ఇంకో వాక్యం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వాక్యం. యేసుక్రీస్తు వారికి వచ్చిన సమాచారం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. చూడండి, ఆయన లేచి నిలబడేటప్పటికి చదవటానికి ఏమి ఇచ్చారు? యెషయా రాసిన ప్రవచన గ్రంథం. యెషయా రాసిన ప్రవచన గ్రంథం. ఆ రోజుల్లో ఈ దేవాలయాలు లేకపోతే సమాజ మందిరాల్లో వాక్యం చదివేవాడు ప్రతి విశ్రాంతి అనమాట. కీర్తనలు లేవండి ఎక్కువ. అప్పుడు ఆ విధంగా వాక్యం చదివిన తర్వాత ఎవరైనా వివరించగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళని వివరించమని ఆ వాక్యాన్ని చెప్పేవాళ్ళు. సో కాబట్టి వాక్యం ప్రాముఖ్యమైంది మన ఆరాధనలో. ఇంకో వాక్యం చదువు ఎలాంటిదే? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 15వ వాక్యం.
ధర్మశాస్త్రమును ఆ. ప్రవక్తల లేఖనములను చదివిన తరువాత సమాజ సమాజ మందిరపు అధికారులు సహోదరులారా ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. ఓకే, చూసారా, బోధవాక్యం ఏదైనా చెప్పాలంటే దీనిలో నుంచి మీరు బోధించవచ్చు. అయితే వాస్తవంగా విశ్రాంతి దినమందు వారు ఏమి చెయ్యాలి? విశ్రాంతి దినాన్ని అనుసరించేవాళ్ళు, లేకపోతే పరిశుద్ధ గ్రంథంలో అనుసరించిన వాళ్ళు చేసిన పని. అపోస్తుల కార్యములు 15:21 చెప్పాడు, ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదివేవాళ్ళు. ప్రతి విశ్రాంతి దినం అంటే లేఖనం చదవటం. మనము ఒక లేఖన భాగాన్ని 10 సార్లు చదివామనుకోండి, మనకి అవగాహన పరిపూర్ణంగా ఉంటుంది. అందుకని మన ఆరాధనలో, మందిరంలో ఆరాధనలో ప్రాముఖ్యమైనది వాక్యం. వాక్యానికి ఎక్కువ సమయము మనము ఇవ్వాలి. తర్వాత బోధించే వాళ్ళు కూడా దానికి తగినట్లుగా వాళ్ళు బోధించాలి. ఓకే, తర్వాత మాట రెండవది, ఆరాధనలో రెండవది ప్రార్థన. వాక్యం కొంతమంది ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు, కొంచెమే వాక్యం బోధిస్తారు. అది కరెక్ట్ కాదు. వాక్యము ఎక్కువగా వివరించాలి, తర్వాత కొంచెం తక్కువ సమయం ప్రార్థన చేయాలి. ఓకే, ఈ మందిరానికి దేవుడిచ్చిన ఒక ప్రాముఖ్యమైన బాధ్యత, ఓ మందిరానికి దేవుడిచ్చిన ప్రాముఖ్యమైన పని ఏమని అంటే ఇక్కడ వాక్యంలో చెప్తాడు చూడండి. యెషయా గ్రంథము 56:7. యెషయా గ్రంథము 56:7. ఆఖరి నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. వండర్ఫుల్. ఇది మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రార్థనకి ఎక్కువ, వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. రెండవది దేవునికి ప్రార్థన చేయడానికి రెండవ భాగం. కీర్తనలకి చాలా తక్కువ టైం. తర్వాత కీర్తనల ద్వారా మనం నేర్చుకునేది ఏదైనా ఉంటే పర్వాలేదు, దాన్ని నేర్చుకోవచ్చు. అది ఆ విధంగా కీర్తనకి ప్రాధాన్యత ఇవ్వాలి. సరే, ఇంకొక ఇంట్రెస్టింగ్ వాక్యం ప్రార్థన చదువుదాం. సొలొమోను చేసిన ప్రార్థన 1 రాజులు 8:28 నుంచి 31 వరకు. 1 రాజులు 8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు. అయినను యెహోవా నా దేవా, చదువు. నీ దాసుడనైనా నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించు. నీ దాసుడైన నేను చేయు ప్రార్థన దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలము సెలవిచ్చితో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబవళ్ళు తెరవబడి ఉండునుగాక. వండర్ఫుల్ అండి. ప్రార్థన చేసి నీ నేత్రములు ఈ మందిరము తట్టు రేయింబాగులు తెరవబడి ఉండునుగాక. కంటిన్యూ. ఆ స్థలమైన ఈ మందిరం నీ దాసుడనైన నేనును ఈ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడల్లా మమ్మల్ని క్షమించుము. వండర్ఫుల్ అండి. ఇది ప్రార్థన. ఈ ప్రార్థనలో ఈయన చెప్తున్న ఈ మాటలు, ఈ మందిరము తట్టు నీ కన్నులు దివారాత్రము నిలిచుగాక. ఇక్కడ చేసేటువంటి ప్రార్థనలు అన్నీ నీ సన్నిధికి చేరునుగాక. ఈ ప్రార్థన నీ దృష్టికి అంగీకారంగా ఉండునుగాక. ఇది ఆరాధనలో ఉండవలసిన ఇంకో రెండవ ప్రాముఖ్యమైన ఆలోచన, దేవుని సన్నిధిలో ప్రార్థన. తర్వాత కొంతమందికి, ఎక్కువ మందికి మనం సొంతగా చేసుకునే ప్రార్థనకి మన మందిరంలో చేసే ప్రార్థనకి వ్యత్యాసం తెలియదు. మనము మందిరంలో చేసే ప్రార్థనకి వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనకి వ్యత్యాసం ఏంటంటే, మందిరంలో చేసేటువంటి ప్రార్థనకు మేము ప్రార్థించుచున్నాము, నీకు సొంతంగా చేసుకునే ప్రార్థనకి నేను ప్రార్థించుచున్నాను. తేడా తెలిసిందా? ఈ రెండింటికి మధ్య వ్యత్యాసం తెలీదు. ఎప్పుడు చేసినా ఒకే ప్రార్థన, ఒకే రకమైన మాటలు ప్రార్థన చేయటం విషయంలో చాలా మంది క్రిస్టియన్ అభివృద్ధి చెందలేదు. సమయాన్ని బట్టి ఏ మాటలు చెప్పాలో, ఏమి
దేవుడికి తెలియచేయాలో, దేవుని సన్నిధిలో విన్నపించుకోవాలో అనేది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ సందర్భంలో సమాజంలో చేసేటువంటి ప్రార్థనకు, మనం ఏకాంతంగా చేసుకునే ప్రార్థనకు చాలా తేడా ఉంది. సమాజంలో చేసే ప్రార్థనకి, ఏకాంతంగా చేసే ప్రార్థనకి వ్యత్యాసం లేదంటే దానిలో ఒక భావం ఉందండి. మీరు గ్రహిస్తారా తేడా ఏంటో? ఆయన ఇంట్లో ప్రార్థన చేసుకోవడం అన్నమాట. పర్సనల్గా నీ ప్రేయర్ లేదు, అందుకని ఇంట్లో ప్రార్థన చేసినా గుళ్ళో ప్రార్థన చేసినా ఒకే ప్రార్థన. సో అలా కాదు, దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేది వేరుగా ఉంటుంది. అందుకని ఇది రెండో ప్రాముఖ్యమైన విషయం మందిరంలో ప్రార్థన చేయటం. ఈ ప్రార్థన చేయటము దగ్గరికి వచ్చినప్పుడు నేను మొట్టమొదటి రోజు మీకు ఒక విషయం చెప్పాను. దేవుడికి మన అవసరాలు ఏమీ తెలియవని అనుకుని ప్రార్థన చేయకండి. అన్నీ తెలుసు, ఆయనకి సమస్తం తెలుసు. ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను ఏం చేయమంట, ఈ పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను, దీనికి పరిష్కారం నీ దగ్గరే ఉంది, నువ్వు నాకు సహాయం చేయగలవు. ఎక్కువ భాగం పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థనలు, నాకు సహాయం చేయి, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నీ కృప చూపించు, నీ చిత్త ప్రకారం చేయడానికి నాకు సహాయం చేయి, విధేయుడిగా బ్రతకడం నేర్పు. ఇలాగూ కొన్ని ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అందుకని ఆరాధనకు వచ్చే ప్రతి మనిషి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేయాలో చెప్పొద్దు, దేవుడు ఏం చేయమని నీకు చెప్తాడో ఆయన అడుగు. అర్థమైందండి? దేవుడు ఏమి చేయమని చెప్తున్నాడో నీకు అడుగు, అప్పుడు ఆయన నీకు తన ఉద్దేశాన్ని తెలియచేస్తాడు, నీకు తొందరగా బయలుపరుస్తాడు. కాబట్టి ఇది మందిరంలో ఇంకొక రెండవ ప్రాముఖ్యమైన భాగము ప్రార్థన. మనమందరము ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు ప్రసంగం చేయటం నేర్పలేదండి ఎవరికి, కానీ ప్రార్థన చేయటం నేర్పారు. అవునా? వాళ్ళు అడిగారు ప్రార్థన చేయడం నేర్పు ప్రభు అంటే, వాళ్ళకి నేర్పారు ప్రార్థన, కానీ ఇంకా రాలేదు మనుషులకు ప్రార్థన. సో ప్రసంగం అంటే అందరూ చేస్తారు, కానీ ప్రార్థన అంటే అందరూ ఎఫెక్టివ్గా ప్రార్థన చేయరు. అందుకని ప్రార్థన అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. సో ఈ పాఠంలో మనం చదువుకుంటున్న ఈ పాఠంలో మందిరంలోకి వచ్చే ప్రతి మనిషికి మనం ఏమేమి మందిరంలో కార్యక్రమాలు చేస్తామో వాటన్నిటినీ నేర్చుకున్నాం ఈరోజు కదా. ఇందులో ఉన్న మాటలు, మందిరంలో పూర్వకాలం ఏం జరిగినాయో, ఇప్పుడు ఏం జరగాలో వాటన్నిటిని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఇది మందిరం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి తప్పకుండా సమాధానం చెప్తాడు. కొంచెం మనకి వాతావరణం కొంచెం తొందరగా ఉంది పైన, కాబట్టి మీరెవరు ఇబ్బంది పడకుండా ఉండేటట్లుగా నేను 5 నిమిషాల ముందు ముగిస్తాను నా షెడ్యూల్ టైం కంటే. ఇందులో ఇప్పుడు వరకు మనం ఏం చదువుకున్నాం ఒకసారి నేర్చుకుందాం, తగ్గిన మిగిలిన విషయాలు మరలా నేను మీకు చెప్తాను. మొట్టమొదటి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే 10 ఆజ్ఞల యొక్క ప్రాముఖ్యత. 10 ఆజ్ఞలు దేని గురించి మాట్లాడుతున్నాయి. రెండవది ప్రెసిడెంట్ గారు చాలా బాగా జ్ఞాపకం పెట్టుకున్నారు, ఆభరణ. సో మూడవ ప్రాముఖ్యమైన భాగం మనం నేర్చుకున్నది, మనము మందిరంలో జరిగేటువంటి కార్యక్రమాలు, రోజు ఒక కార్యక్రమం, వారానికి ఒకటి, తర్వాత నెలకొకటి, ఆ తర్వాత సంవత్సరానికి ఒకటి. ఈ కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి. తర్వాత ఎన్ని అర్పణలు బలులు ఉన్నాయో నేర్చుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు ఆఖరిగా ఎన్ని దేవాలయాలు ఉన్నాయో నేర్చుకున్నాం కదా. ఎన్ని దేవాలయాలు ఉన్నాయో. ఆఖరికి ఇప్పుడు మనం ఆరాధనలో ప్రాముఖ్యమైనది ఏమిటని నేర్చుకున్నాం, దేవుని వాక్యానికి ప్రాధాన్యత. ఆ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? పాస్టర్ గారిది. ఆయన మంచి వాక్యం బోధించాలి వాళ్ళకి. సో తర్వాత ప్రాధాన్యత దేనికి? ప్రార్థన. మనందరం ప్రార్థన చేయాలి. మీరు సొంతగా చేసుకునే ప్రార్థనకి, తర్వాత గుళ్ళో చేసే ప్రార్థనకి ఖచ్చితంగా వ్యత్యాసం ఉండాలి. నీకు సొంతగా నువ్వు ప్రార్థన చేసుకుంటావో లేదు అనేది ఒక మంచి ప్రార్థన చేసినప్పుడు తెలుస్తుంది కదా. ప్రార్థించుచున్నాను ఇది ముగింపులో, లేకపోతే మాట్లాడేటప్పుడు. సో తర్వాత ప్రతిసారి చెప్పిన మాటలే చెప్పకూడదండి ప్రార్థన, అడిగిందే అడగకూడదు. ఈ విషయాలన్నీ మనం దీనిలో నుంచి నేర్చుకున్నాం. ఆఖరిగా అన్నాడు యోహాను, ఏ దేవాలయము నాకు కనబడలేదు. ఆఖరికి ఈ దేవాలయము తాత్కాలికంగా మనం అందరము దేవునితో సంభాషించడానికి ఏర్పాటు చేశాడు. రక్షణ మార్గము పూర్తయిపోయిన తర్వాత ఇక ఏ దేవాలయము అవసరం లేదు. మనం ఎవరితో ఉంటాము? సదా యేసుక్రీస్తుతో పాటు ఉంటాం, రక్షింపబడ్డ మనుషులు. ఆ విధంగా రక్షింపబడటానికి పుట్టింది మొదలుకొని మనం అందరము ఈ యాత్ర సాగించుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు ఆయన మందిరాన్ని మనకిచ్చాడు.
ఆ మందిరంలో ఈ విషయాలన్నింటినీ మనం నేర్చుకొని ఆయనతో పాటు ఆయన మన జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలి.